శిలువ పాటుల క్రమంలో ధ్యానించి ఆయన ఆలయంలో ప్రవేశించిన మనం ఆ ప్రభు వైపు చూస్తూ తేదీరుగా సంతోషాన్ని సమాధానాన్ని పొందకుండా పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు నమస్కారములు అనుగుణగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదా నమస్కారములు అనుగుణగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన
జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై నామం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై. ప్రియ దేవుని వారలారా, ఈ తక్కువ కాలం 3వ శుక్రవారం కూర్చున్నారు ఆరాధన నడిపించడానికి, దైవవాక్యం అందించడానికి మన మధ్య మీద పాదోపరంతో వారి పుణ్యక్షేత్రం డైరెక్టర్ గురు శ్రీ గొల్లపల్లి చిన్నప్ప గారు ఉన్నారు. వారి సాధారణంగా మన మధ్యలో ఆహ్వానిస్తున్నాం. పరిశుద్ధ ఆరాధన సమయంలో ఉంటున్నాము. మనందరూ కూడా కొద్ది క్షణాలు పైకి లేచి ఆ దైవాది దేవుని స్తుతించుకుంటూ ఆరాధించుకుందాం. దేవుడిచ్చిన జీవితాన్ని బట్టి, దేవుడిచ్చిన గొప్ప మనస్సును బట్టి, కుటుంబాన్ని బట్టి ఆ దేవాది దేవునికి స్తోత్రం కృతజ్ఞతలు తెలియజేద్దాం. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి దివ్య సప్రసాద రూపంలో ఆ యేసయ్య ప్రత్యక్షమై ఉన్నారు. దివ్య సప్రసాద రూపంలో దేవుడు మనందరి ముందు ఉంటూ ఉన్నారు. దివ్య సప్రసాద ప్రభు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, హృదయాంతరంగా తెలిసిన దేవుడు అనే గొప్ప విశ్వాసముతో, నమ్మకముతో మనందరము కూడా 2 చేతులు పైకెత్తి మనందరము కూడా ఒక ఉద్దేశము కోసం, ఒక తలంపు కోసము ఈ యొక్క దేవాలయంలోకి ప్రవేశించి ఉంటాము. దివ్య సప్రసాద ప్రభువా, అద్భుతాలు చేసే దేవా, ఆశ్చర్యకరుడా, ఇదిగో తండ్రి, నేను 2 చేతులు పైకెత్తి నా హృదయాన్ని, నా మనస్సును మీకు సమర్పణ చేసి ప్రార్థన చేస్తుండగా, ఆరాధిస్తూ ఉండగా, ప్రభువా నా హృదయంలో ఉన్న ప్రతి ఒక్క తలంపును, ఏ తలంపునైతే మీకు సమర్పణ చేస్తున్నానో వాటిని ఆలకించి అనుగ్రహించండి ప్రభు అంటూ ప్రార్థన చేసుకుందాం. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, తండ్రి ఘనత. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా మహిమ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువా, యేసు ప్రభువా, నన్ను దీవించండి, నన్ను దీవించండి. ఓ యేసు ప్రభువా, ఓ యేసు ప్రభువా, మా కుటుంబాన్ని ఆశీర్వదించండి, మా కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఓ యేసు ప్రభువా, ఓ యేసు ప్రభువా, దావీదు కుమారా, దావీదు కుమారా, మా కుటుంబాన్ని దీవించండి, మా బిడ్డలను ఆశీర్వదించండి, మా బిడ్డలను ఆశీర్వదించండి. మా అమ్మా నాన్నను దీవించండి, మా అమ్మా నాన్నను దీవించండి. హల్లెలూయా,
ప్రభువా, దివ్య ప్రసాద ప్రభువా, మాకు మంచి ఆరోగ్యము దయచేయండి, మాకు మంచి ఆరోగ్యము దయచేయండి, మాకు స్వస్థతను దయచేయండి, స్వస్థతను దయచేయండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలాగే అందరూ ఆరాధనలో పాడుకున్న ఆ పాటలు అందరూ కూడా పాడుకుందాం. ఆరాధన ఆరాధన యేసయ్యా. అది సపోర్ట్ కొట్టాలి. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన ఆరాధన. మళ్ళీ అందరికి రెండు చేతులు జోడిద్దాం. రెండు చేతులు జోడించి ఈ పరిశుద్ధ ఆరాధన సమయమున కళ్ళు మూసుకొని మన హృదయాలను మనస్సులను ప్రభువుకు సమర్పణ చేసుకుంటూ, ప్రభు అన్నారు, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా పేరిట ప్రార్థన చేస్తారో, ఏక మనస్కులై ప్రార్థన చేస్తారో అక్కడ నేనున్నాను, వారి ప్రార్థన ఆలకిస్తాను, వారి యొక్క మనవిని ఆలకించి అనుగ్రహిస్తానని గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవుడు మనందరి ముందు ప్రత్యక్షమై ఉన్నారు. ఆ దివ్య ప్రసాద రూపంలో మనందరి ముందు ఉంటూ మనందరినీ కూడా చూస్తూ ఉన్నారు. ఈ పరిశుద్ధ సమయంలో రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని మన అవసరాన్ని ఆ యేసయ్యకి సమర్పణ చేసుకుందాం. ఈ పరిశుద్ధ సమయంలో మనందరము కూడా ఒకే ఒక తలంపు కోసం ప్రార్థన చేద్దాం. ప్రపంచంలో శాంతి సమాధానాలు ఉండాలని ప్రార్థన చేద్దాం. దేశాల మధ్య యుద్ధం జరుగుతూ ఉండగా యేసు ప్రభువే ఆ అద్భుతకారుడే, ఆలోచనకర్తే ఆ యేసు ప్రభువే ప్రతి ఒక్క బిడ్డకు శాంతి సమాధానాన్ని దయచేయాలని, దేశాల మధ్య శాంతి సమాధానాన్ని దయచేయాలని, దేశ రాజకీయ దేశ అధ్యక్షుల మధ్య శాంతి సమాధానాన్ని దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. అలాగే పరిశుద్ధ సమయంలో మన యొక్క విచారణను ప్రభువుకు సమర్పణ చేసుకుందాం. మన కుటుంబాన్ని ప్రభువుకు సమర్పణ చేసుకుందాం. మన కుటుంబంలో ఎంతో మంది విద్యార్థులు పరీక్షలు రాస్తూ ఉన్నారు, పరీక్షలు రాయబోతూ ఉన్నారు. ఆ చిన్నారి బిడ్డలందరినీ కూడా ప్రభువుకు సమర్పణ చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, విద్యార్థులకు మంచి జ్ఞానాన్ని, తెలివిని, సంపూర్ణమైన ఆరోగ్యంతో మంచి జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభువా. వారు వ్రాసే పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా అంటూ ప్రార్థన చేసుకుందాం. అలాగే మన కుటుంబంలో ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. తెలిసి ఎవరికి చెప్పుకోలేని అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. ఓ యేసు ప్రభువా, మీరు ఎంతో మందిని స్వస్థపరిచి ఉన్నారు ప్రభువా. అనారోగ్యముతో మీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీ యొక్క చల్లని హస్తాలను ఉంచి స్వస్థపరిచి ఉన్నారు ప్రభువా.
ఈ పరిశుద్ధ సమయంలో నాకు కూడా స్వస్థతను దయచేయండి ప్రభు అంటూ ప్రార్థన చేసుకుందాం. విశ్వాసముతో నమ్మకముతో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన ఆలకిస్తారని ప్రభు అంటారు. ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా మీకు తోచిన విధంగా ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఆత్మశక్తిని మనందరికి దయచేయమని ప్రార్థన చేసుకుందాం. అమ్మా నాన్న మధ్య, తల్లిదండ్రుల బిడ్డల మధ్య ఎటువంటి పొంతలు లేక మనస్పర్ధాలతో జీవిస్తున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, తల్లిదండ్రుల బిడ్డలను దీవించండి. ప్రభువా, భర్తలు అనేకమైన వ్యసనాలకు గురవుతూ ఉన్నారు తండ్రి. తాగుడు, వ్యభిచారం అనే వ్యసనాలకు గురవుతూ కుటుంబ జీవితాన్ని సక్రమంగా జీవించలేకపోతున్నాం ప్రభు అంటూ మన యొక్క కుటుంబాలను ప్రభువుకు సమర్పణ చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఎవరెవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ యేసయ్య ముందు ప్రార్థన చేస్తున్న వారు అందరి ప్రార్థన ఆలకించాలని అందరూ కూడా రెండు చేతులు జోడించి చక్కగా పరలోక ప్రార్థనను భక్తిగా జపించుకుందాం. పరలోకమందుడు మా యొక్క తండ్రి, వారిని నియమించినట్లు మా దయచేసి మనం కూర్చున్నాం. ప్రతి ఒక్కరిలో కూడా రెండు శక్తులు ఉన్నాయంట. ఏ శక్తులు? మనలో ప్రతి ఒక్కరిలో రెండు శక్తులు ఉన్నాయి. ఏంటి ఆ శక్తులు? చెప్పాలా? శరీరం అనే శక్తి, ఆత్మ అనే శక్తి, రెండు శక్తులు ఉన్నాయి ప్రతి ఒక్కరిలో కూడా. శరీరం ఒకటి చెప్తే ఆత్మ మరొకటి చెప్తూ ఉంది. ఆత్మ ఒకటి చెప్తే శరీరం మరొకటి చెప్తూ ఉంటుంది. ఈ తపస్కాలంలో ప్రతి ఒక్క శుక్రవారము మంచిగా ఉపవాసం చేయాలి, ప్రార్థన చేసుకోవాలి, దాన ధర్మాలు చేయాలి, వాక్యం చదవాలని ఆత్మ చెప్తే శరీరం ఏమంటది? ఆకలి అవుతుందని పేగులు అరుస్తూ ఉంటాయి. ఉపవాసం ఉన్న రోజు ఎక్కువ ఆకలి అవుతుంది, పేగులు అరుస్తూ ఉంటాయి, తిను అని అరుస్తూ ఉంటాయి. కానీ ఉండలేక మనము ఆ కుండ కాడికి పోయి తినేస్తాం. ఇలా శరీరం ఒకటి చెప్తే ఆత్మ మరొకటి చెప్తుంది. ఈ శరీరానికి మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాము. ఎందుకు? ఈ శరీరం అనేది మనకు టెంపరీ సాటిస్ఫాక్షన్ ఇస్తూ ఉంది. ఆనందం కోసం, సంతోషం కోసమే మనం శరీరం చెప్పే మాట వింటాము, ఆత్మ చెప్పే మాట వినము. ఈ ఆత్మ ఎప్పటికైనా కూడా పర్మనెంట్ సాటిస్ఫాక్షన్, శాశ్వతమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వటానికి ఆత్మ మనలో పనిచేస్తూ ఉంది. ఆత్మ చెప్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ తపస్కాలంలో మనందరం కూడా ఆత్మ చెప్పే మాటనే వినాలి. మనలో ఉన్న ఆత్మానుసారంగా జీవించాలి, ఆత్మకు అనుగుణంగా జీవించాలి. ఎప్పుడైతే ఆత్మానుసారంగా జీవిస్తామో యేసయ్య కృప, ఆశీర్వాదం అనేది మనందరి మీద కుమ్మరించబడుతూ ఉంది. ఎప్పుడైతే శరీరం చెప్పిన మాట విన్నామనుకోండి, మనలో ఎటువంటి శాశ్వతమైన ఎక్కువ కాలం నిలిచే ఆనందం, సంతోషం వల్ల ఉండదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకసారంట ఒక రైతు తన యొక్క కుటుంబాన్ని పోషించుకోవటానికి, భార్యను బిడ్డలను పోషించుకోవటానికి పనులు లేక అడవికి గొడ్డలు తీసుకొని అడవికి కట్టెలు కొట్టుకోవడానికి వెళ్ళాడంట. కట్టెలను కొట్టుకోవడానికి వెళ్ళాడు. మొదటి రోజు బాగా పనిచేశాడు. బాగా కట్టెలు కొట్టి ఒక బండి కట్టెలు కొట్టాడు. అమ్మయ్య చాలు, ఈ రోజుకి నా కుటుంబానికి సరిపోతుందని ఒక బండి కట్టెలు కొట్టాడు. రెండో రోజు మళ్ళీ అడవికి వెళ్ళాడు. రెండో రోజు బండి కట్టెలు కొట్టలేక కట్టెలు దాన్ని తక్కువగా కొట్టాడు. అలా మూడో రోజు వెళ్ళాడు. నాలుగో రోజు ఇంకా తక్కువ, నాలుగో రోజు 5,000 ఇంకా తక్కువ. ఎందుకు నేను తక్కువ కొడుతున్నానే? మొదటి రోజేమో ఒక బండి కట్టెలు కొట్టాను, ఎందుకు రోజులు తగ్గిపోతున్నాయి అని ఆయన ఆత్మ పరిశీలన చేసుకున్నాడు, ఆలోచించాడు. ఏమై ఉంటుంది కారణం? ఏమై ఉంటుంది
చెప్పాలా? ఎందుకు ఆయన మొదటి రోజు ఒక బండి కట్టెలు కొట్టాడు, రెండో రోజు కొట్టలేకపోయాడు, అన్ని కట్టెలు కొట్టలేకపోయాడు, మూడో రోజు కొట్టలేకపోయాడు, నాలుగో రోజు అస్సలు కొట్టలేకపోయాడు. ఎందుకని? ఫస్ట్ రోజు హుషారు కొట్టాడు, రెండో రోజు హుషారు. ఎందుకు? బాగా నిద్రపోతున్నాడు కదా, సాయంత్రానికి వస్తున్నాడు, నిద్రపోతున్నాడు, ఇంకా హుషారు వస్తుంది కదా. బాగా తింటున్నాడు, బాగా నిద్రపోతున్నాడు, మళ్ళీ ఉదయాన్నే వెళ్తున్నాడు కదా, హుషారు ఇంకా ఎక్కువ వస్తుంది కదా. ఏమై ఉంటుంది కారణం? ఎందుకంటే తన గొడ్డలిని షార్పన్ చేసుకోలేకపోయాడు. గొడ్డలు కొడతా ఉంటే ఆ గొడ్డలు ముద్దు పడుతుంది కదా, ముద్దు పడుతుందే లేదా, ముద్దు పడిపోతుంది కదా. ఫస్ట్ రోజు బాగా షార్ప్గా ఉన్నది, కొట్టంగా ఆ గొడ్డలు అనేది, ఆ షార్ప్నెస్ అనేది, ఆ యొక్క పదులు అనేది ఆరిపోయింది. అందుకే ఆయన కొట్టలేకపోయాడు. అయ్యో, గొడ్డలు నేను కొలిములు చేపించుకోలేకపోతే, షార్పన్ చేసుకోలేకపోతే అని అప్పుడు ఆలోచించాడు. మన జీవితంలో కూడా అంతే. మొదటి రోజు విభూతి బుధవారం రోజు ఏమనుకుంటాం మనము? ఈ 40 దినాల పాటు బాగా ఉపవాసం చేయాలనుకుంటాం. విభూతి బుధవారం రోజు బాగా గుడికి వస్తాము, ఉపవాసం చేస్తాం, బాగా ఆ రోజు అంతా కూడా బాగా ప్రార్థన చేసుకుంటాము. రెండో రోజు మూడో రోజు వెళ్ళే కొద్దీ మనలో ఆ పదులు అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందుకే ఈ తపస్కాలం 40 దినాల పాటు, 40 దినాలే కాదు, మన జీవితాంతం కూడా మనలో ఉన్న ఆత్మను మనం షార్పన్ చేసుకుంటూ ఉండాలి, మనలో ఉన్న ఆత్మను నూతనీకరించుకుంటూ ఉండాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనందరం కూడా వంట చేస్తాం కదా, వంట చేసి ఆ కట్టెలు పెడతాం కదా, స్టవ్ కాకుండా కట్టెలతో వంట చేస్తాం కదా. నిప్పు ఉంటుంది. ఒక నిప్పును పక్కన తీసామనుకోండి, నిప్పును పక్కన తీసినప్పుడు ఆ నిప్పు అలాగే పెడితే ఏమవుతుంది? రాను కొద్ది సమయం అయిపోయిన తర్వాత ఏమవుతుంది? ఎట్లా ఆరిపోతుంది? ఎక్కడం కూడా ఆరిపోతుందా? ఒకటేసారి ఆరిపోతుందా? ఏమవుతుంది? కాలి ఆరిపోతుందా? కాదు, కాలి ఇంకా నిప్పు వస్తుంది కదా. వెరీ గుడ్. అది అలాగే దాన్ని ఓపుకొని ఉంటే కన్నా దాని మీద పొరలుగా బూడిద కమ్ముకుంటుంది. ఆ బూడిద పొరలు దాన్ని మళ్ళీ ఆఫ్ చేయకుండా అలాగే ఒక గంట ఉండేవనుకో, బూడిద పొరలుగా కమ్ముకొని నిదానంగా ఆరిపోతూ ఉంది. మనలో కూడా ఆత్మ అనేది అలాగే ఉంటూ ఉంది. దేవుడు మనందరికీ ఆత్మశక్తిని, మనలో ఆత్మను ఉంచాడు. ఆత్మను ఎప్పుడైతే ప్రతిరోజు నూతనీకరించుకుంటామో మనం హుషారుగా ఉంటాము, పరిశుద్ధంగా ఉంటాము, పవిత్రంగా జీవిస్తాము, దేవుడికి ప్రియమైన బిడ్డలుగా జీవిస్తూ ఉంటాము. ఎప్పుడైతే మనలో ఉన్న ఆత్మను చిన్న తప్పు చేసినప్పుడు ఏముందిలే, ఇదే కదా, మా అమ్మే కదా, మా అమ్మ డబ్బే కదా, 10 రూపాయల కిటికీలో తీసామని చిన్నపిల్లడు 10 రూపాయలు తీసాడు అనుకో, దొంగతనం ఎవరైనా తీసామనుకోండి, ఏముంది, మా అమ్మాయి కదా, మా నాయనే కదా, నన్ను అర్థం చేసుకుంటులని చిన్న తప్పు పెద్ద తప్పుగా మారుతుంది. పెద్ద తప్పు చేయడానికి మనం పూనుకుంటూ ఉంటాము. అలాగే ఈ ఆత్మను కొంచెం మనము చంపివేస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈ మన తల్లి శ్రీ సభ ఈ 40 దినాల పాటాన్ని మీ ఆత్మను నూతనీకరించుకోనండి. ఈ 40 దినాల పాటను మీరు హుషారుగా ఉండండి. మీలో ఉన్న ఆత్మను నూతనీకరించుకుంటూ ఆత్మానుసారంగా జీవించడానికి మీరు సిద్ధము కండి, తయారు కండి అంటూ ఈ 40 దినాల పాటు మన ఆత్మ పరిశీలన చేసుకోమని, మనలో ఉన్న ఆత్మను నూతనీకరించుకోమని, పరిశుద్ధ ఆత్మ శక్తిని పొందుకోమని, మంచిగా ఉపవాసం చేస్తూ వాక్యం చదువుతూ దివ్యబలి పూజలో పాల్గొంటూ మనందరం కూడా పరిశుద్ధంగా ఉండమని మనందరినీ ఆహ్వానిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. అవును ప్రియమైన సహోదరులారా, మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయము. అయితే ఈ యొక్క మన జీవితం చాలాసార్లు పాపములో జీవించుంటాము. చాలా మటుకు మనం పాపంలో జీవిస్తూ ఉంటాము, అంధకారంలో జీవిస్తూ ఉంటాం, తప్పులు చేస్తూ ఉంటాము. అయితే ఈ పరిశుద్ధ సమయంలో మేమందరం ఒక మాట అడగాలనుకుంటున్నాను, ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. పాపం అంటే ఏంటి చెప్పాలా? తెలిసిన చెప్పండి, పాపం అంటే ఏంటి? కరెక్ట్ చెప్పు. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే, తిరస్కరించడమే పాపము. దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించడమే, దేవుని యొక్క
ఆజ్ఞలకు మాటలకు వ్యతిరేకంగా జీవించడమే పాపము. అయితే ఎలా పాపం వచ్చింది? ఎవరు దేవుని యొక్క ఆజ్ఞ తిరస్కరించారు? ఈ పాపం ఎలా వచ్చింది ఈ లోకంలోకి? అవ్వ ఆదాము దేవుని యొక్క మాటను తిరస్కరించారు వాళ్ళు. అయ్యా ఇదిగో ఈ లోకంలో ఈ వనంలో ఉన్నటువంటి అన్ని చెట్లు పండు తినచ్చు, ఒక్క చెట్టు పండు మాత్రము తినద్దు మీరు అని ఆజ్ఞ వేశాడు. అయితే మనిషి అవ్వ ఆదాము ఏమనుకున్నారు? ఎందుకు తినకూడదు? అవ్వ అనుకున్నది ఎందుకు తినకూడదు, తినచ్చులే. ఆ సైతాను శోధన వల్ల వాళ్ళు పండు తిన్నారు. పండు తినడం వల్ల పాపం అనేది అలా మొదట అవ్వ తిరస్కరిస్తే నిదానంగా మళ్ళీ మా భార్య మాట వింటానని ఆదాము కూడా తిరస్కరిస్తాడు. అలా దేవుని యొక్క ఆజ్ఞలను తిరస్కరించి పాపాన్ని మూట కట్టుకున్నారు. ఎప్పుడైతే పాపముని మూట కట్టుకున్నారో దేవునితో ఉన్న సంబంధం అనేది తెగిపోయింది. దేవునితో ఉన్న సంబంధం అనేది తెగిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే దేవునితో ఉన్న సంబంధం తెగిపోయిందో తమ జీవితంలో బాధ కష్టాలు ఉన్నాయని అప్పుడు తెలుసుకున్నారు. అప్పటి వరకు వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఎప్పుడైతే పాపం అనేది వారి జీవితంలో అడుగుపెట్టిందో వెంటనే వాళ్ళు అనేకమైన ఆలోచనలకు, అనేకమైన కష్టాలకు, బాధలకు లోను కావడానికి సిద్ధపడ్డారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరికీ తెలుసు పాపమునకు వేతనము మరణము. ఎప్పుడైతే పాపం అనేది మనుషులకు వచ్చిందో, ఎప్పుడైతే పాపం ఈ లోకంలోకి వచ్చిందో ఈ మరణం అనేది సంభవించింది. మరణం అంటే కేవలము భౌతికంగా మరణించడమే కాదు, మరణం అంటే దేవునికి దూరం కావడం కూడా ఒక మరణమే. ఎప్పుడైతే దేవునికి దూరం అవుతామో మనము చచ్చిన మనిషిలాగా జీవిస్తూ ఉంటాము. ఎటువంటి సంతోషము, ఆనందము, తృప్తి, సంతృప్తి ఏమీ ఉండవు. వాళ్ళు ఎప్పుడు కూడా నిర్జీవిలాగా, జీవం ఉన్నప్పటికీ నిర్జీవులాగా, ఒక శవంలాగా మనం జీవిస్తూ ఉంటాము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, పాపం అయితే ఎప్పుడైతే చేస్తామో, ఎప్పుడైతే తప్పు చేస్తామో, ఎప్పుడైతే చెడు మార్గంలో పయనిస్తామో దేవుని యొక్క కృప అనేది మన నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంది. దేవుని యొక్క కృప అనేది మన నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంది. దేవుని యొక్క కృపను మనం అనుభవించలేకపోతాము. ఎందుకు? పాపం అనేది మనలో ఉంది కాబట్టి. మనం ఎప్పుడు కూడా అంధకారంలో జీవిస్తూ ఉంటాము, నిరాశ నిస్పృహలో జీవిస్తూ ఉంటాము. ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెడతాం మళ్ళీ మనము హుషారుగా పరిశుద్ధతను, పవిత్రతను మనం పొందుకుంటూ ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ఆజ్ఞ మీరడము, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా జీవించడమే పాపము. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, కొద్ది క్షణాలు కళ్ళు మూసుకుందాం. నేను ఎక్కడ పాపం చేశాను? కొద్దిసేపు కళ్ళు మూసుకుందాం. నేను ఎక్కడ పాపం చేశాను? జీవితంలో మనందరం కూడా పాపం చేస్తూ ఉంటాము. అడుగడుగులా పాపం చేస్తూ ఉంటాము. లేచినప్పటి నుంచి అనేకమైన చెడు మాటలు మాట్లాడుతూ ఉంటాము, అనేక మంది దూషిస్తూ ఉంటాము, అనేక మంది గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటాము. కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య కూడా అనేకమైన మనస్పర్ధలతో జీవిస్తూ ఉంటాము. ఈ తపస్కాలంలో యేసయ్య నీ కోసం నా కోసం అనేకమైన శ్రమలను, బాధలను అనుభవించి మరణించబోతూ ఉన్నారు. మరణించి మనకు పునరుత్థాన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. యేసు ప్రభు యొక్క మరణముతో, పునరుత్థానముతో మనం నిత్య జీవంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము. దేవుని యొక్క రక్షణను మనం పొందుకోబోతూ ఉన్నాము. అయితే ఈ పరిశుద్ధ సమయంలో మనందరం కూడా పాపము ఎక్కడ చేశాను, దేవుని యందు మనుషుని యందు నేను ఎక్కడ దూరంగా జీవించాను అంటూ ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే పాపం చేస్తామో, ఎప్పుడైతే చెడు మార్గంలో జీవిస్తామో, ఎప్పుడైతే మనం చెడు పని చేస్తామో అప్పుడు వి లూజ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. వి లూజ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప అనేది, దేవుని యొక్క కృపను మనం అనుభవించలేకపోతూ ఉంటాము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ సమయంలో మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. పాపము చేయడం వల్ల నేను ఏం పోగొట్టుకున్నాను? పాపము చేయడం వల్ల, చెడు మార్గంలో పయనించడం వల్ల నేను ఏం పోగొట్టుకున్నాను అనేది మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం.
పాపాన్ని మూటగట్టుకోవడం వల్ల నేను ఏం సంపాదించుకున్నాను, ఈ తప్పుడు పని చేయడం వల్ల ఏం సంపాదించుకున్నాను, ఏమి నేను పొందుకున్నాను, ఏం పోగొట్టుకున్నాను అని మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. Praise the Lord. 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 అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆరాధన పాడుతున్నాం. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన ప్రేమించెదను అధికముగా వల్ల ఏం జరుగుతూ ఉంది? పాపాన్ని తెలుసుకొని పశ్చాత్తాపడినప్పుడు ఏం జరుగుతూ ఉంది? ఎవరెవరు పాపంలో జీవించారు, ఎవరెవరు క్షమాపణ అడుగుతూ దేవుని యొక్క కృపను పొందుకున్నారు అని నేను ఈరోజు చెప్పబోతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఆది కాలంలో చూసినట్లయితే అవ్వ ఆదాము పాపం చేయడం వల్ల దేవుని యొక్క కృపను పోగొట్టుకుంటూ ఉన్నారు, దేవునితో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు, దేవునితో ఉన్న ఆ బంధాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. అయితే కయీను ఆబేలు మరి ఇద్దరు కూడా అన్నదమ్ములు. ఈ కయీను ఏ పని చేసేవాడంటే పొలం పని చేసేవాడు, పొలంలో రైతుగా పనిచేసేవాడు. ఆబేలు గొర్రెల కాపరిగా ఉంటూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఈ యొక్క ఆబేలు తన యొక్క గొర్రెల మంద నుండి శ్రేష్టమైన గొర్రెలను, శ్రేష్టమైన గొర్రె పిల్లలను దేవునికి సమర్పణ చేసేవాడు, దేవునికి అంకితం చేసేవాడు. అలాంటి సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా పొందుకుంటూ ఉన్నాడు ఈ ఆబేలు. అది చూసిన ఈ యొక్క తన యొక్క తమ్ముడైన అన్నైన కయీనుకు కుళ్ళు పుట్టింది, అసూయ ఏర్పడింది. అయ్యో, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా పొందుకుంటున్నాడే, తన యొక్క మంద రోజు రోజు వృద్ధి చెందుతూ ఉంది అంటూ కుళ్ళుతో అసూయతో ఈ కయీను ఆబేలును ఏదో ఒకటి చేయాలనుకుంటాడు. తన యొక్క తమ్ముడైనటువంటి ఆబేలును ఏదో ఒకటి చేయాలనుకుంటాడు. అప్పుడు ఆయనకు ఒక సైతాను ఆలోచనిస్తూ ఉంది, ఇదిగో నీ తమ్ముడు చంపేసేయి వేడబోతుందని ఈ కయీను ఆబేలు మీద అసూయపడి చంపేస్తాడు. చంపేసినప్పుడు దేవుని యొక్క శాపానికి గురవుతాడు. దేవుడే ఆయన శాపానికి గురవుతాడు. ఇదిగో కయీను, మీ తమ్ముని యొక్క రక్తము నాకు మొరపెడుతూ ఉంది, ఎందుకు పాపం చేశావు, ఎందుకు తప్పు చేశావు అంటూ దేవుడు కయీనుని ప్రశ్నిస్తాడు. అప్పుడు దేవుడే శాపం పెడతాడు, ఇదిగో కయీను, నీవు దేశదిమ్మరువై జీవింతువుగాక, దేశదిమ్మరుగా తిరుగుదువుగాక అని శాపం పెడతాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, అసూయ వల్ల ఈ కయీను తన తమ్ముడైన ఆబేలును చంపుతాడు, పాపం మూట కట్టుకుంటాడు, దేవుని యొక్క కృపను ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అలాగే దావీదు మహారాజు కూడా మనం చూస్తాము. దావీదు మహారాజును 2వ సామ్యూయేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో 2వ సామ్యూయేలు దాంట్లో చదువుతాం. దావీదు మహారాజు ఆ రాజు రాజ్యంలో ఉన్నప్పుడు ఆయనకు ఒక స్త్రీ మీద మనసు పడుతూ ఉంది. ఎవరు? బెత్షెబా మీద మనసు పడుతుంది. అయితే తన యొక్క భర్త తన యొక్క సైన్యంలో పనిచేస్తూ ఉంటాడు. సైన్యంలో పనిచేస్తున్న సమయంలో ఆమెను ఎలాగైనా కూడా తన వశం చేసుకోవాలని ఆయన చంపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆయన చంపేసి ఆ యొక్క బెత్షెబాతో తప్పు చేస్తాడు, వ్యభిచారం చేస్తాడు. ఎప్పుడైతే వ్యభిచారం చేస్తాడో దేవుని యొక్క శక్తిని పోగొట్టుకుంటాడు ఈ దావీదు మహారాజు దేవుని యొక్క శక్తిని పోగొట్టుకుంటాడు. కయీనేమో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ఈ కయీను లాగే దావీదు మహారాజు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. అయితే దావీదు మహారాజు మళ్ళీ తప్పు తెలుసుకొని
దేవుని సన్నిధికి వస్తాడు, దేవుని యొక్క సన్నిధికి వస్తాడు. అది తర్వాత చెప్తాను. ఈ దావీదు మహారాజు కూడా తప్పు చేస్తాడు. అలాగే మనకు తెలుసు పేతురు కూడా తప్పు చేస్తాడు. పేతురు ఎక్కడ తప్పు చేస్తాడు? పేతురు ఎక్కడ తప్పు చేస్తాడు? యేసు ప్రభువును ఎరుగునని 3 సార్లు పంపుతాడు. 3 సార్లు పంపడంతో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, శాంతి సమాధానాన్ని, ఆ సంపూర్ణమైన దీవెనను పోగొట్టుకుంటాడు పేతురు కూడా. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చూస్తాము, ఆయన బొంకుతాడు. మన జీవితంలో కూడా చాలాసార్లు మనము అబద్ధాలు ఆడుతూ ఉంటాము, చాలాసార్లు మనం బొంకుతూ ఉంటాము. ఈయన కూడా తప్పు చేశాడు. యూదా ఇస్కారియోతు కూడా తప్పు చేస్తూ ఉన్నాడు. యూదా ఇస్కారియోతు కూడా తప్పు చేస్తున్నాడు. యేసు ప్రభువును ఆ గురుద్రోహం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువును ఆ మోహంతో, ఆశతో డబ్బుకు అమ్ముకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ డబ్బుకు అమ్ముకోవడం వల్ల పాపం చేస్తూ దేవుని యొక్క కృపను పోగొట్టుకుంటూ ఉన్నాడు. ఇలా చాలాసార్లు మనం కూడా పాపం చేయడం వల్ల, చెడు మార్గంలో పయనించడం వల్ల, మన శరీర సుఖానికి లోను కావడం వల్ల మనము పాపంలో పడిపోతూ ఉన్నాము. పాపానికి దారి చూపిస్తూ ఉన్నాము. అప్పుడే మనము నిరాశ, నిస్పృహలకు, అనారోగ్యానికి, అనేకమైన కష్టాలకు, బాధలకు గురవుతూ ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ చెప్తూ ఉంది మనకు ముఖ్యమైన పాపాలు 10 ఉన్నాయంట. బైబిల్లో ముఖ్యమైన పాపాలు 10 ఉన్నాయంట. ఏంటంటే 10? వెరీ గుడ్. 10 ఆజ్ఞలు. మోషేకు దేవుడి సినాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు ఇస్తాడు. అయ్యా, పోయి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకి 10 ఆజ్ఞలు పాటించమని చెప్పు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారు, దేవుని యొక్క దీవెన పొందుకుంటారని మోషే ప్రవక్తకు 10 ఆజ్ఞలు ఇస్తాడు దేవుడు. మొదటిది ముఖ్యమైన పాపాలంటే ఇవి. ముఖ్యమైన పాపాలు ఏమేమి చేస్తామంటే, మొదటిది మన దేవుడు తప్ప వేరే దేవుని ఆరాధించకూడదు. మన దేవుని తప్ప యావే ప్రభువును, యేసు ప్రభువును తప్ప మరి ఎవరు కూడా ఆరాధించకూడదు. ఒకవేళ ఆరాధిస్తే కన్నా నువ్వు పాపంలో పడిపోతూ ఉన్నావు. మనందరికీ తెలుసు ఎవరెవరిని మనం ఆరాధిస్తూ ఉన్నాము. మన కుటుంబాలలో ఎవరెవరి స్వరూపాలు ఉన్నాయి, ఎవరెవరి పటాలు ఉన్నాయి, మనందరికీ బాగా తెలుసు. మొదటి తప్పు, మీ దేవుని తప్ప, యెహోవా దేవుని తప్ప వేరే దేవుని ఆరాధించకూడదు. మొదటిది. రెండవది, విగ్రహ ఆరాధన చేయకూడదు. కొన్నిసార్లు మనకు తెలుసు, ఏదైనా అనారోగ్యం వస్తే, ఏదైనా జబ్బు వచ్చిందనుకో, వేరే వాళ్ళు చెప్తారు, నీకు ఏదో పట్టిందమ్మా, దయ్యం పట్టింది, ఏదో పట్టిందంటే ఎక్కడికెక్కడికి పోతాము, ఏదో యంత్రాలు మొత్తం వేసుకొని వస్తాము. కానీ ప్రభు అంటూ ఉన్నారు, విగ్రహారాధన చేయకూడదు. అలా చేస్తే నువ్వు పాపం చేస్తూ ఉన్నావు అంటున్నారు. మూడవది, దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా పలుకరాదు. కొన్నిసార్లు మనం చాలాసార్లు దేవుని సాక్షి, ఆ సాక్షి, ఈ సాక్షి అని అనేకమైన ఒట్లు పెట్టుకుంటూ ఉన్నాము. దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా పలకకూడదు అంటూ ఉన్నారు. మూడవ తప్పు. నాలుగవది, విశ్రాంతి దినాన్ని పాటించాలంటూ ఉన్నారు. అంటే మనందరూ తెలుసు, ఆదివారం రాగానే దేవుని యొక్క సన్నిధికి రావాలని, దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుడి ఇచ్చిన జీవితాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి కృతజ్ఞత తెలపాలి అని ప్రభు అంటూ ఉంటే, ఆదివారం రాగానే ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఎక్కడికెక్కడికి పోతూ ఉంటాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఆదివారం గుడికి వస్తున్నాం? చదివేగతండి, ఎంతమంది ఆదివారం గుడికి వస్తున్నాం? చూడండి, కొన్ని చేతుల పైకి లేస్తున్నాయి. మంచి క్రైస్తవులు ఎవరంటే తెలుసా? మంచి కథోలిక బిడ్డలు ఎవరంటే తెలుసా? నాకు ఈరోజు పూజ ఉంది, నేను పనికి పోను అని చెప్పుకునేవారు మంచి క్రైస్తవులు అంట. చెడ్డ క్రైస్తవులు ఎవరు? నాకు ఈరోజు పని ఉంది, పూజకి రాలేను అని చెప్పుకునేవాళ్ళు చెడ్డ క్రైస్తవులు అంట. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలామంది
మీరు చాలా మంచి వాళ్ళు, అందరూ బాగా పూజకు వస్తున్నారని అనుకుంటా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, 5వ తప్పు ఏంటంటే తల్లిదండ్రులను గౌరవించకపోవడం మనం చేసేది. ఈ 5వ తప్పు తల్లిదండ్రులను గౌరవించకపోవడము, ప్రేమించకపోవడము మనం చేసే తప్పు అని ప్రభు అంటూ ఉన్నారు. 6వది వ్యభిచారం చేయకూడదు. వ్యభిచారం చేయకూడదు. పరస్త్రీని మనము మోహించకూడదు. అది ప్రభు అంటున్నారు కదా, అయ్యా కామేచ్ఛతో నువ్వు పరస్త్రీని చూస్తే నీవు ఆమెతో వ్యభిచారం చేసినట్లే అని అంటారు కదా. అవును ప్రియమైన సహోదరి సహోదరులు, మన యొక్క కంటిని మనం అదుపులో పెట్టుకోవాలంటాడు. అలాగే హత్య చేయరాదంటాడు. హత్య చేసినప్పుడు నీవు పాపంలో పడిపోతున్నావు. హత్య చేయడం అంటే గొడ్డలతో కత్తితో నరికినప్పుడే కాదు, మన యొక్క మాటతో కూడా మనము ఇతరుల యొక్క హృదయాన్ని భంగపరుస్తూ ఉంటాము. ఇతరుల యొక్క మనస్సును భంగపరుస్తూ వారి యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించుకొని చేస్తూ ఉంటాము. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, అయ్యా మీరు ఒకవేళ దేవుని చెంతకు కానుకలు తీసుకునే ముందు నీ సహోదరితో ఏదైనా మనస్పర్ధం ఉంటే అక్కడికి వచ్చి వెళ్ళి పరస్పరము సఖ్యతపడి వచ్చి సమర్పించాలంటాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, దొంగతనం చేయకూడదు అంటాడు. దొంగతనం చేస్తే నీవు పాపంలో ఉన్నట్లే. అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నువ్వు అబద్ధ సాక్ష్యం పలికితే గిన పాపంలో ఉండినట్లే. అలాగే ఇతరుల యొక్క వస్తువులను నువ్వు ఆశించకూడదు. అలా చేసినట్లయితే పాపంలో ఉండినట్లయితే ఈ 10 ముఖ్యమైన పాపాలను మనకు ప్రభు చెప్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ సమయంలో మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే పాపం చేస్తామో, ఎప్పుడైతే చెడు మార్గంలో పయనిస్తామో, ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతామో, దేవుని యొక్క ప్రేమ అనేది దేవుని యందు ఉన్నటువంటి ప్రేమ అనేది మనకు కొరత అయిపోతూ ఉంది, మనలో తగ్గుతూ ఉంది. అయితే దేవుని యొక్క ప్రేమ అనేది మనలో తగ్గిందనుకోండి, మనము విచ్చలవిడి జీవితాన్ని జీవించడానికి కొనుక్కుంటూ ఉంటాము. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. అవును ప్రియమైన సహోదరి సహోదరులు, ఈ 10 ఆజ్ఞలలో 4 ఆజ్ఞలు దేవుని ప్రేమించండి అని చెప్తూ ఉన్నాయి. మిగతా 6 ఆజ్ఞలు నీ సహోదరిని ప్రేమించండి అని చెప్తూ ఉన్నాయి. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ మొత్తం మనం తిరిగేసినట్లయితే, బైబిల్ మొత్తం చూసినట్లయితే దైవ ప్రేమ గురించి, మానవుని ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నాయి. దైవ ప్రేమ గురించి, మనిషి యొక్క ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నాయి. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరికీ తెలుసు, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో పరిశుద్ధ పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయంలో ప్రేమ గురించి చాలా చక్కగా మాట్లాడతారు. ప్రేమ గురించి చాలా చక్కగా మాట్లాడతారు. చదువుదాం. 1 కొరింథీయులు 13వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. బైబిల్ ఉన్న వాళ్ళు తీసుకోండి. 1 కొరింథీయులు 13 7వ వచనం. మైక్లో చదువుమా, మైక్లో చదువు. ప్రేమ సమస్తమును భరించును, ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ పైకి లేద్దాం, ఒకసారి అందరూ పైకి లేచి పరిశుద్ధ సమయంలో దేవుని ముందు మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, నా దేవుడు నేను ప్రేమించగలుగుతూ ఉన్నానా అంటూ మనందరం కూడా ఆత్మ పరిచయం చేసుకుందాం. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చక్కగా వింటాము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కనుక తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు,
ఆయన విశ్వసించు ప్రతి వాడును నాశనం చెందక నిత్య జీవాన్ని పొందుటకు ప్రభు ఇట్లు చేశాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఎప్పుడైతే ప్రేమ అనే బీజాన్ని మన హృదయంలో మన జీవితంలో నాటుకుంటామో, ప్రేమతో జీవిస్తామో, ప్రేమను అలవర్చుకొని జీవిస్తామో, ప్రతి ఒక్కరిని భరిస్తాము, సహిస్తాము. ఎవరి పట్ల కూడా మన ద్వేషాన్ని ఉంచుకోకుండా, పొట్లాట్లు ఎటువంటి మనస్పర్ధలు ఉంచుకోకుండా ప్రతి ఒక్కరిని కూడా క్షమిస్తూ ఉంటాము, సహిస్తూ ఉంటాము. ప్రార్థన చేసుకున్న కొద్ది క్షణాల పాటు మనందరం కూడా కొద్ది క్షణాలు కళ్ళు మూసుకొని, ఎక్కడెక్కడ నేను ప్రేమగా జీవించలేదు, దేవుడు అంటూ ఉన్నారు, మనకు చెప్తూ ఉన్నారు, పరిశుద్ధ సమయంలో ప్రేమగా జీవించండి. నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతో ప్రేమించు, పూర్ణ మనస్సుతో ప్రేమించు, పూర్ణ ఆత్మతో ప్రేమించు, పూర్ణ శక్తితో ప్రేమించు. అలాగే నిన్ను నువ్వు ప్రేమించుకునే పొరుగు వారిని ప్రేమించుము అంటూ ఉన్నారు. ఈ తపస్కాలంలో మనం అలవర్చుకోవాల్సింది ఇదే, ప్రేమగా జీవించడము, ప్రేమగా మాట్లాడము, ప్రేమగా వ్యవహరించడం మనందరం కూడా నేర్చుకోవాలి. పరిశుద్ధ సమయంలో మనందరం కూడా, దేవా నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నావు ప్రభువా, దివ్య ప్రసాద ప్రభువా, నా కుటుంబాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు ప్రభువా, కానీ మీ ప్రేమను గుర్తించలేక, మీ ప్రేమను నేను పసిగట్టలేక పాపములో జీవిస్తున్నాను ప్రభువా, అంధకారంలో జీవిస్తున్నాను ప్రభువా, చెడు మార్గంలో పయనిస్తున్నాను ప్రభువా. ఈ పరిశుద్ధ సమయంలోనైనా, ఈ తపస్కాలంలోనైనా మీరు నన్ను ప్రేమించినట్లే నేను కూడా మేము ప్రేమించడానికి నాకు శక్తిని, ఆ కృపను ప్రసాదించండి ప్రభు అంటూ మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుని ప్రేమించడమే కాదు, ప్రభువుని ప్రేమించడమే కాదు, మన సహోదరిని కూడా ప్రేమించాలని ప్రభు అంటూ ఉన్నారు. చాలాసార్లు మనం అనుకుంటాము, నేను దేవుని ప్రేమిస్తున్నాను చెప్తూ మన సహోదరులను ద్వేషిస్తూ ఉంటాము. నువ్వు అలా చేస్తే పచ్చి అబద్ధకునివి, మోసకరణమని ప్రభు అంటూ ఉన్నారు. ఆత్మ పరిశుద్ధి చేసుకుందాం. ఈ పరిశుద్ధ ఆరాధనలో ప్రభువుతో మనందరం కూడా మాట్లాడుదాం. దేవా నాకు శక్తిని, బలాన్ని ప్రసాదించండి తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను ప్రేమించడానికి, క్షమించడానికి నాకు మీ కృపను అనుగ్రహించండి ప్రభు అంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆరాధన అనే ఆ ఒక్కలేనే మనం పాడుకుందాం. చరణాలు ఏం పాడద్దు, ఆరాధన అనే ఒక్క పాట మాత్రం, ఆ లైన్ మాత్రము మనం పాడుకుందాం. ఆరాధన అవును ప్రియమైన సహోదరుల పరిశుద్ధ సమయంలో ఆత్మ పరిశీలన చేసుకుంటూ అందరం కూడా కూర్చున్నాం. మొదటి కొరింథీయులు 13వ అధ్యాయం 10వ వచనం చదవండి. కనుక దేవదూతలను బయట పురుషుని కానీ మన చదువు, మా మైండ్లో చదువు 10వ వచనము అందరూ వినాలా? ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. అందరూ వినాలి. ఈ వాక్యం అందరికీ వర్తిస్తుంది. ఈ వాక్యం చదువుమా. కానీ సంపూర్ణమైనది వచ్చినప్పుడు అసంపూర్ణమైనది నశించును. అందరూ వినాలా? కానీ సంపూర్ణమైనది వచ్చినప్పుడు అసంపూర్ణమైనది
నశిస్తూ ఉందంట. ఎంత గొప్ప మాట చూడండి, అందరూ ఆలకించాలా. సంపూర్ణమైనది వచ్చినప్పుడు అసంపూర్ణమైనది నశించిపోతుంది. దేవుని యొక్క వాక్యం ఏది సంపూర్ణమైంది మన జీవితంలో? దేవుని యొక్క ప్రేమ అనేది సంపూర్ణమైనది, దేవుని యొక్క సన్నిధి అనేది సంపూర్ణమైనది, దేవుని యొక్క సాన్నిధ్యం అనేది సంపూర్ణమైనది. ఎప్పుడైతే దైవ సన్నిధి అనేది మనలో ఉంటూ ఉందో, దైవ ప్రేమ అనేది మనలో ఉంటూ ఉందో, దేవుని యొక్క సాన్నిధ్యం అనేది మనలో ఉంటూ ఉందో, మనలో ఉన్న ప్రతిదీ కూడా పాపం అనేది, అంధకారం అనేది, కష్టం అనేది, నష్టం అనేది, సమస్యలు అనేవి, అనారోగ్యాలు అనేవి అన్నీ కూడా నశించిపోతాయి, అన్నీ కూడా తొలగిపోతాయని ప్రభు అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. నమస్కారం అంతా కూడా 1 కొరింథీయులు 13వ అధ్యాయము 10వ వచనంలో ఈ వాక్యము అందరూ గుర్తుపెట్టుకోవాలి. కానీ సంపూర్ణమైనది వచ్చినప్పుడు నీలో ఉన్న అసంపూర్ణమైనది నశించిపోతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అవును ప్రియమైన సహోదరి సహోదరుల, మనందరికీ తెలిసిన విధముగా మనం చూస్తూ ఉన్నాము, చాలా మంది పాపం చేస్తారు, మనందరం కూడా పాపం చేస్తాం. అందుకే ప్రభు అంటారు, నేను పరలోకం నుంచి పరికించి చూశాను, ఏ ఒక్కడు కూడా ఈ లోకంలో నీతిమంతుడు నాకు కనిపించలేదు, ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు నాకు కనిపించలేదు అంటాడు. అంటే మనందరం కూడా పాపాత్ములమే, ఏదో ఒక కోణంలో పాపం చేస్తూ ఉంటాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రేమ అనేది మన అందరిలో ఉండాలి. యేసయ్య ప్రేమ అనేది మనలో ఉండాలా? యేసయ్య ప్రేమ అనేది మనలో ఉండాలి. యేసయ్య ప్రేమ కాకుండా ఈ లోకపు ప్రేమ మనలో ఉండదనుకో, మన జీవితం అనేది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా అంధకారంలో జీవిస్తాము. మనం ఈ మధ్య వాట్సాప్లో చూస్తూ ఉన్నాం, మనము మాస్ మీడియాలో, మన పేపర్లో అయితే నేను టీవీలో చూస్తూ ఉన్నాం. ఏం చూస్తున్నాము? ఈ లోకపు ప్రేమతో కొంతమంది భర్తలు అయితేనేమి, భార్యలు అయితేనేమి, కొంతమంది వ్యక్తులు అయితేనేమి జీవించినప్పుడు ఒక చిన్న, మనకు తెలుసు, వాట్సాప్లో చూసాము, ఒక తల్లి భర్త బిడ్డ బాగా జీవిస్తున్న సమయంలో ఆ స్త్రీ ఏడవంట సంబంధం పెట్టుకుంటుంది. ఏడవంట సంబంధం పెట్టుకున్నప్పుడు వానితో పొత్తు ఏర్పరచుకొని ఆ భర్తని చంపేయాలని భర్తనే చంపేస్తుంది. భర్త చనిపోతాడు, వాళ్ళిద్దరూ అట్లా ఉంటారు, పెద్ద కేసు అయిపోతుంది. అలాగే కొంతమంది తల్లులు ఏం చేస్తున్నారు? బిడ్డలు అడ్డం వస్తున్నారని బిడ్డలు చంపేస్తున్నారు. వాళ్ళు చేసే పాడు పనుకు బిడ్డలు అడ్డం వస్తున్నారని ఇతరులతో సంబంధం పెట్టుకోవడం వల్ల చంపేస్తూ ఉన్నారు. ఈ లోకపు ప్రేమ ఇలా ఉంటూ ఉంది. అందుకే ఈ లోకపు ప్రేమ ఉండకూడదు మనలో. అలాగే యంగ్స్టర్స్ యూత్లో ఉన్న ప్రేమ వల్ల ఉండకూడదు. యూత్లో ఉన్న ప్రేమ ఎలాంటిది? ఉపయోగించుకొని పక్కన పడేయాలి, యూజ్ అండ్ త్రో లాగా ఉంటూ ఉంది. లేకుంటే పెళ్లి చేసుకొని 2 రోజులు బాగా సంసారం చేసి మళ్ళీ వదిలేయడం, అలా ఉంటూ ఉంది. అలాంటి ప్రేమ మనలో ఉండకూడదని యేసయ్య అంటున్నారు. దేవుని యొక్క ప్రేమ మనలో ఉండాలి. దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంట? సమస్తమును భరిస్తుందంట, సమస్తమును సహిస్తుందంట, సమస్తను విశ్వసిస్తుందంట. అలాంటి ప్రేమ వల్ల ఉండదని ప్రభు అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రేమగా జీవించాలనుకున్న సమయంలో అనేకమైన శోధనలు వస్తూ ఉంటాయి. ఆ సైతాన్ అనేది అనేక విధాలుగా మనం శోధిస్తూ ఉంటూ ఉంది. ఈ శరీరం అనే శక్తి ద్వారా, ఈ శరీరం అనే దుష్ట శక్తి ద్వారా మనం శోధిస్తూ ఉంటూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనందరూ తెలిసిన విధముగా ఇందాక దావీదు మహారాజు తప్పు చేశాడని అని మనం చూశాము. దావీదు మహారాజు తప్పు చేశాడు, నిజమే, మనలాగా తప్పు చేశాడు. అయితే ఊరుకున్నాడా? దావీదు మహారాజు మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నేను తప్పు చేశానయ్యా అని తప్పును తెలుసుకుంటాడు. చదువుదాం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం చదవండి. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయంలో దావీదు మహారాజు గొప్ప రాజు, దేవుడు శక్తి ద్వారా రాజుగా అభిషేకించబడతాడు. అయితే ఈ శరీరముతో, ఈ దుష్టశక్తి అనే శరీరంతో, ఈ సాతాన్ అనే శరీరంతో తప్పు చేస్తాడు. దేవుని యొక్క శక్తిని పోగొట్టుకుంటాడు. తప్పు చేయడం వల్ల దేవుని యొక్క కృప అనేది పోగొట్టుకుంటాడు. మళ్ళీ
నేను తప్పు చేశాను, అయ్యో పాపం చేశానే, అంధకారంలో జీవిస్తూ ఉన్నానే, నా దేవుని యందు నేను దూరంగా జీవిస్తూ ఉన్నానే, దేవుని యందు తప్పు చేశాను అంటూ తను చేసిన తప్పును తెలుసుకుంటాడు. మనము కూడా తప్పు చేయడం మానవ సహజం, కానీ చేసిన తప్పును తెలుసుకోవడమే గొప్ప పురుషుని, గొప్ప మనిషి యొక్క లక్షణము. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలంలో దేవుడిచ్చిన గొప్ప భాగ్యముగా భావించాలి. అందుకే ఈ తపస్కాలాన్ని అనుగ్రహ కాలముగా, కృపాకాలముగా మనం భావించాలి. పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది, ఇదిగో ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అని మనందరికీ కూడా సెలవిస్తూ ఉంది. ఈ తపస్కాలంలోనైనా మన తప్పులు తెలుసుకోవాలి. ఎక్కడ నేను తప్పు చేస్తూ ఉన్నాను, నా శరీరం తప్పు చేయడానికి ఎక్కడ నన్ను శోధిస్తూ ఉందని మనం అందరం తెలుసుకోవాలి. ఎప్పుడైతే తప్పులు తెలుసుకుంటామో, ఎప్పుడైతే పాపాన్ని తెలుసుకుంటామో, ఎప్పుడైతే నేను అంధకారంలో జీవిస్తూ ఉన్నానని తెలుసుకుంటామో, ఖచ్చితంగా పాప క్షమాపణ అడగడానికి దేవుడి ఆత్మ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చదువుదాం. దేవా 51. ప్రభు, నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము, నీ అనంత కరుణతో నా పాపములను తుడిచివేయుము. ఇది దావీదు మహారాజు రాసుకున్న ప్రార్థన. దావీదు మహారాజు తప్పు చేసినప్పుడు, ప్రభువా నా తప్పును క్షమించండి ప్రభువా, ఏదో తెలిసి తెలియక చేశాను ప్రభువా, నా యొక్క శరీర వాంఛల వల్ల చేశాను ప్రభువా, నన్ను క్షమించండి ప్రభు అంటూ ప్రాధాయపడుకుంటూ ఈ ప్రార్థనను ఆయన రాస్తాడు. ఆ ప్రార్థనతో దేవుని మొరపెట్టుకుంటాడు. నా చదువు ఏమన్నా పుస్తకాన్ని ఇచ్చి, ప్రభు స్థిరమైన ప్రేమతో నన్ను కనికరింపుము, నీ అనంత కరుణతో నా పాపములను తుడిచివేయుము, నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయుము, నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము, నా అపరాధములు నాకు తెలియను, నేను ఎల్లప్పుడూ నా తప్పులను నెత్తికి తెచ్చుకొని. చూడండి, నా అపరాధములని నాకు తెలియదు, నేను ఎల్లప్పుడూ నా తప్పును నెత్తి తెచ్చుకున్నాను, జ్ఞాపకం చేసుకున్నాను. ఎంత గొప్ప ప్రార్థన చూడండి. మన జీవితంలో ప్రభువా నేను తప్పు చేశానయ్యా, అపరాధం చేశానయ్యా, నా తప్పుని తెలుసుకున్నాను ప్రభువా, నా భర్త యందు నా భార్య యందు తప్పు చేశాను ప్రభువా, మా బిడ్డల యందు తప్పు చేశాను ప్రభువా, మా సహోదరుల యందు తప్పు చేశాను ప్రభువా, ఇదిగో తను నా తప్పు క్షమించండి ప్రభువా. చదువుయా. కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి నీకే నీ విరోధంగా పాపం చేశాను ప్రభువా అని ప్రాధాయపడ్డాడు. ఇలా చదువుకుంటూ పోయినట్లయితే నిజంగా దావీదు మహారాజు ఎంత గొప్ప ప్రార్థన చేశాడంటే, తన తప్పును తెలుసుకుని నీ ముందే నీకే నేను ద్రోహం చేశాను ప్రభువా, నీకే నేను తప్పు చేశాను ప్రభువా, నా తప్పు క్షమించండి ప్రభు అంటూ ప్రాధాయపడతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే తప్పు చేసిన దావీదు మహారాజు దేవుని ముందు మోకరించి, ప్రభువా నేను చేసిన తప్పును క్షమించు ప్రభు అంటే, వెంటనే ప్రభువు దావీదు మహారాజు యొక్క తప్పును క్షమిస్తూ ఆశీర్వాదం మీద ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు. కృప మీద కృపను ఆ దావీదు మహారాజు మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలాగే మనం చూస్తూ ఉన్నాము, పేతురు కూడా తప్పు చేస్తూ ఉన్నాడు, కానీ పేతురును ఎంతగానో దీవించాడు. దేవుని యొక్క శిష్యుడిగా ఉన్నటువంటి ఆ పేతురును ఎంతగానో దీవించాడు. ఎందుకు? ఎప్పుడైతే చేసిన తప్పును తెలుసుకొని, ప్రభువా నేను తప్పు చేశానయ్యా, నీ ముందు నీ యందు నేను తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని అడిగినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, మన్నింపును కోరినప్పుడు ఆయన అధికముగా దీవించాడు. ఆశీర్వాదాన్ని కుమ్మరించాడు, కృప మీద కృపను కుమ్మరించాడు. అందుకే ఆయన తల్లి శ్రీసభకు మొదటి పోపుగా చేశాడు. పేతురు నీ రాతి మీద నువ్వు రాయివి, నీ రాతి మీద నా సంఘాన్ని నిర్మిస్తున్నాను అని గొప్ప భాగ్యాన్ని, ఆశీర్వాదాన్ని కుమ్మరించాడు. అలాంటి మనస్తత్వం మనకు కూడా, పేతురు గారికి ఉన్న మనస్తత్వంని మనకు కూడా ఉండాలి. తప్పు చేసినప్పుడు తప్పును తెలుసుకుని, ప్రభువా నేను తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా, నీ కృపను నా నుండి దూరం చేయొద్దు ప్రభువా, నన్ను నీ నుండి గెట్టి వేయకము ప్రభువా, నీ సన్నిధి నుండి గెట్టి వేయకము ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తప్పు చేయడం
గొప్ప సంగతి, కానీ చేసిన తప్పు తెలుసుకోవడమే గొప్ప సంగతి అని ఒక పునీతులు అంటారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇంకొకటి, పరిశుద్ధ పౌలు గారు తప్పు చేస్తారు. ఎక్కడ చేస్తాడు? పరిశుద్ధ పౌలు గారు తప్పు చేస్తాడు. ఎక్కడ చేస్తాడు? ఆయన సౌలుగా ఉన్నప్పుడు యేసు ప్రభువుని అనుసరించే ప్రతి ఒక్క బిడ్డను చంపేయడానికి పూనుకుంటాడు. ఎవరైతే యేసు అనే నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నారో వారందరినీ హతమార్చడానికి, అనేకమైన కష్టాలకు పెట్టడానికి ఆయన పూనుకుంటాడు, అందరిని చంపేస్తూ ఉంటాడు. అయితే ఎప్పుడైతే ఒకసారి ఆయన దమస్కు నగరానికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు, దమస్కు నగరానికి ప్రయాణం చేస్తున్న సమయంలో యేసు ప్రభు యొక్క వెలుగు, యేసు ప్రభు యొక్క ఆ యొక్క కాంతి ఆ బిడ్డ మీద కుమ్మరించబడుతుంది. వెంటనే ఆయన ఆ కాంతిని, ఆ వెలుగును చూసి విలవిలాడిపోతాడు, కింద పడిపోతాడు. గొర్రె మీద పోతున్న ఆయన ఆ వెలుగులు ఆడిపోయి కింద పడిపోతాడు. అప్పుడు ఆయన కళ్ళు కనిపించవు. అప్పుడు సౌలు సౌలు అని పిలుస్తున్నాడు. పౌలుని జ్ఞానస్నానం ఇవ్వకముందు ఆయన పేరు ఏం పేరంట? సౌలు. సౌలు సౌలు అన్నాడు. ప్రభు ఎవరు మీరు అని సౌలు మళ్ళీ బదులు చెప్తున్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు? నీవు ఎవరినైతే హింసిస్తున్నావో ఆయన్నే నేనంటాడు. నువ్వు హింసిస్తున్న ప్రభు నేనే అంటాడు. అప్పుడు ఆయన విలవిలాడిపోతాడు. ఆ స్వరం వెళుతానే విలవిలాడిపోతాడు. అప్పుడు ఆయన చూపు ఉండదు. అప్పుడు కొంతమంది ఆయన తీసి కింద పడిపోయిన ఆయన్ను పైకి లేపుతారు. పైకి లేపి అప్పుడు యేసు ప్రభు అంటాడు, సౌలు నువ్వు దమస్కు నగరానికి వెళ్ళు, అక్కడ నేను ఒక మాట చెప్తాను, నా మాట ప్రకారం నువ్వు జీవించు, ఆ మాట ప్రకారం చెయ్యి అని నువ్వు అక్కడికి వెళ్ళు, ఏం చెప్పాలని నేను అక్కడ చెప్తాను అంటాడు. అప్పుడు కొంతమంది సహాయంతో ఆయన ఎక్కడికి వెళ్తాడు? దమస్కు నగరానికి వెళ్తాడు. అక్కడ ఒక భక్తుడు, అననీయ అనే భక్తుడు ఉంటాడు. అప్పటికే అననీయ చెప్తాడు, ఇదిగో ఒక ఇంటిలో సౌలు ఉంటాడు, చూపు పోయింటుంది, నువ్వు నీ పై వస్త్రాన్ని ఆయన మీద వేస్తే గన మళ్ళీ నేను చూపునిస్తానని ఒక భక్తుని ద్వారా సౌలు గారికి చూపు వస్తుంది. అప్పుడు ఆయన అననీయ జ్ఞానస్నానం ఇస్తాడు, సౌలుకు జ్ఞానస్నానం ఇస్తాడు. ఆ జ్ఞానస్నానంతో సౌలుగా ఉంటున్న ఆయనకు పౌలు అని పేరు పెడతారు. పౌలు అని పేరు పెట్టినప్పుడు ఎవరినైతే హింసించాడో, ఎక్కడైతే పాపం చేశాడో, ఎక్కడైతే తప్పు చేశాడో ఆ తప్పును తెలుసుకొని యేసు ప్రభువుని అనుసరించడానికి, యేసు ప్రభు కోసమే తన జీవితాన్ని త్యాగం చేయడానికి ఆయన పూనుకుంటాడు. పేతురు మనం చూస్తున్నాం, పేతురు ఎలాగైతే యేసు ప్రభువుకు తన జీవితాన్ని అంకితం చేశాడో ఈ పౌలు కూడా తన జీవితాన్ని యేసు ప్రభువుకు అంకితం చేయడానికి పూనుకుంటాడు. అందుకే పౌలు అంటారు, నేను మరణించినా జీవించినా క్రీస్తు కొరకే అని తన జీవితాన్ని ప్రభువుకు సమర్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక చక్కటి పాట పాడుకుందామా? యేసు గురి పిల్లలు పాటొచ్చా? యేసు గురి పిల్లలు ప్రార్థన 66 అనుకుంటా ఆ పాట. యేసు గురి పిల్లలు అనే పాటను పాడుకుందాం అందరం కూడా. ప్రార్థనాంజలి 30, ప్రార్థనాంజలి పాట నెంబర్ 38. అందరం పైకి లేచి పడదామా? పైకి లేద్దాం, అందరం పైకి లేద్దాం. చాలా మంది బాగా నిద్రమత్తులో ఉన్నట్టు పైకి లేద్దాం. నువ్వు ఒక గొర్రె పిల్లలాగా దేవుని ముందు ఒక యంత్రం లాగా, ఒక పనిముట్టులాగా మనందరం కూడా ఈ పాట పాడుకుందాం. ఒక స్టార్ట్. యేసు గొర్రె పిల్లను నేను వదకుని వడినా గొర్రె యేసు గొర్రె పిల్లను నేను వదకుని వడినా గొర్రె పిల్లను దినదినమో చనిపోచున్నాను యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను దినదినము చనిపోచున్నాను యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను
హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం యేసువా వందనం. యేసువా స్తోత్రం యేసువా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా యేసు నామములో శక్తి ఉంది, యేసు నామములో అద్భుతం ఉంది, యేసు నామములో స్వస్థత ఉంది, యేసు నామములో ఆశీర్వాదం ఉంది, యేసు నామములో కృప ఉంది అని మనందరం కూడా నమ్మాలి. అలా నమ్మితేనే మన జీవితంలో అద్భుతమైన జరుగుతూ ఉంది, మన కుటుంబంలో అద్భుతమైన జరుగుతూ ఉంది, మన బిడ్డల్లో అద్భుతమైన జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఆ విశ్వాసం లేదనుకోండి, ఎంత మొత్తుకున్నా కూడా అద్భుతం జరగదు, నీ ప్రార్థన ఆలకించబడదు. కళ్ళు మూసుకుందాం. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న స్త్రీ విశ్వసించింది. యేసు యొక్క అంగి అంచు తాకితే చాలు, యేసు ప్రభు యొక్క సన్నిధిలో ఉంటే చాలు, యేసు ప్రభు యొక్క సాన్నిధ్యంలో ఉంటే చాలు, నాకు అద్భుతం జరుగుతూ ఉంది, స్వస్థత వస్తూ ఉంది, ఆరోగ్యం వస్తూ ఉందని దృఢంగా నమ్మింది, విశ్వసించింది కాబట్టి సంపూర్ణమైన స్వస్థతను పొందుకున్నది ఆ స్త్రీ. ఏ డాక్టర్ కూడా, ఏ హాస్పిటల్ కూడా నయం చేయలేని జబ్బును ఆ యేసయ్య స్వస్థపరిచాడు. ఆ యేసయ్య స్వస్థపరిచాడు, ఆరోగ్యాన్ని దయచేశాడు. ఈ పరిశుద్ధ సమయంలో కూడా మనందరం కూడా పరిశుద్ధ సమయము శుక్రవారం రోజున ఉపవాసంతో ఉంటూ ఉండగా మనందరం కూడా 2 చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. ఓ యేసు ప్రభు, మీరు గొప్ప దేవుడు తండ్రి, అద్భుతాలు చేసే దేవుడు ప్రభువా, ఆశ్చర్యకరుడవు తండ్రి, ఆలోచన కర్తవు ప్రభువా. ఈ పరిశుద్ధమైన బిడ్డగా, ఒక పాపిష్టి బిడ్డగా ప్రభు నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అనేకమైన పాపాలు చేస్తూ పశ్చాత్తాప హృదయముతో, పాప మన్నింపు హృదయముతో, పశ్చాత్తాప మనస్సుతో నేను వేడుకుంటున్నాను ప్రభువా. ఈ పరిశుద్ధ సమయంలో నా పాపాన్ని క్షమించండి ప్రభువా, నా దోషాలను మన్నించండి ప్రభువా, నా యొక్క తప్పులను తెలుసుకుని నేను మీ చెంత ప్రాధాయపడుతున్నాను ప్రభువా, క్షమించండి ప్రభు అంటూ ప్రార్థన చేసుకుందాం. ఎవ్వరు కూడా మౌనంగా ఉండకుండా 2 చేతులు జోడించి, ఎలాగైతే దావీదు మహారాజు తప్పు చేశాడు, చేసిన తప్పును తెలుసుకున్నాడు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, అలాగే పేతురు తప్పు చేశాడు, చేసిన తప్పును తెలుసుకున్నాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అలాగే సౌలు తప్పు చేశాడు, చేసిన తప్పును తెలుసుకున్నాడు, పౌలుగా మారి దేవునికి తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు, సంపూర్ణమైన దీవెన పొందుకున్నాడు. పరిశుద్ధ సమయంలో పాపము చేసిన నీవు నేను మనందరము కూడా దేవా నేను పాపము చేశాను ప్రభువా, అనేక మార్లు మీకు ద్రోహంగా జీవించండి ప్రభువా, దోషిగా జీవించండి ప్రభువా, నా తప్పు క్షమించండి ప్రభు అంటూ మనందరము కూడా చేసిన ప్రతి ఒక్క తప్పును జ్ఞాపకం చేసుకుంటూ ఆ దివ్య ప్రసాద ప్రభువుకు, ఆ యేసయ్యకు, అద్భుతకారునికి మనందరం కూడా సమర్పించుకుందాం. ఈ పరిశుద్ధ సమయంలో నువ్వు పోగొట్టుకున్న మనశ్శాంతిని, నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని, నువ్వు పోగొట్టుకున్న ప్రశాంతతను, నువ్వు పోగొట్టుకున్న కుటుంబాన్ని, నువ్వు పోగొట్టుకున్న బిడ్డలను, నువ్వు పోగొట్టుకున్న భార్యను, నువ్వు పోగొట్టుకున్న భర్తను దేవుడు మళ్ళీ గొప్ప ఆశీర్వాదముగా మనందరికీ ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఎక్కడెక్కడ తప్పు చేశాను ప్రభువా, నేను తప్పు చేశాను ప్రభువా, తెలిసి తెలియక తప్పు చేశాను ప్రభువా, నా మాట ద్వారా, నా నోటి ద్వారా తప్పు చేశాను ప్రభువా, నా చూపుతో తప్పు చేశాను ప్రభువా, నా యొక్క నడవడికతో తప్పు చేశాను ప్రభువా, నా చేతులతో తప్పు చేశాను ప్రభువా, నా యొక్క ప్రవర్తనతో తప్పు చేశాను ప్రభు అంటూ దేవాది దేవుని ముందు మనందరి తప్పును ఒప్పుకుందాం. చేసిన తప్పును ఒప్పుకుందాం. మనందరం కూడా ఎవరు కూడా మౌనంగా ఉండకుండా ప్రార్థన చేసుకుంటూ చేసిన తప్పును తెలుసుకుందాం. ప్రభువా నా తప్పు క్షమించండి ప్రభువా, పాప మన్నింపు దయచేయండి ప్రభువా, పాప క్షమాపణ దయచేయండి ప్రభు అంటూ మనందరం కూడా చేసిన ప్రతి ఒక్క తప్పును ఆ యేసయ్య పరిశుద్ధ సమయంలో, ఈ తపస్కాలంలో నిన్ను నన్ను క్షమించబోతూ ఉండగా, పశ్చాత్తాపన దయచేయబోతుండగా, క్షమాపణ దయచేయబోతుండగా ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభువా, ఇదిగో తండ్రి నా తప్పు తెలుసుకుని మీ ముందు ప్రాధేయపడుతున్నాను ప్రభువా, మీ ముందు మనవి చేస్తున్నాను ప్రభువా, నా తప్పును క్షమించండి ప్రభు అంటూ అందరము కూడా చేసిన ప్రతి ఒక్క తప్పును ప్రభువుకు సమర్పించుకుందాం. పరిశుద్ధ సమయంలో తర్వాత పాడదాం, కొంచెంసేపు ఉండండి, తర్వాత పాడదాం. మొదటిగా మనందరం కూడా చేసిన ప్రతి ఒక్క తప్పును జ్ఞాపకం చేసుకుందాం.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కూర్చుందాం, కూర్చుందాం, కూర్చోండి. మనందరికి తెలిసిన మొదటి కొడుకు తండ్రి దగ్గరే ఉంటాడు. రెండవ కొడుకు తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నీ ఆస్తిని సగం నాకు పంచిపెట్టు, నా వంతు నాకు పంచిపెట్టు, నేను జీవిస్తాను, మంచిగా జీవిస్తానని ఆస్తిని అంతటి సొమ్ము చేసుకొని దూరంగా వెళ్ళిపోతాడు. అక్కడ ఆ సొమ్ముతో భోగ విలాసాలతో తన జీవితాన్ని విచ్చలవిడిగా జీవిస్తాడు. పాపంలో జీవిస్తాడు, పాపమయం చేసుకుంటాడు. అయితే అంతా పోగొట్టుకున్న తర్వాత, ఆస్తిని అంతా పోగొట్టుకున్న తర్వాత చివరికి తినడానికి తిండి కూడా ఉండదు. అలాంటి సమయంలో ఆ పందులు తినే పొట్టుతో తన యొక్క పొట్టను పోసుకుంటూ ఉంటాడు, తింటూ ఉంటాడు. అప్పుడు ఆ సమయంలో కనువిప్పు కలుగుతూ ఉంది. ఆ కష్టంలో ఆయనకు కనువిప్పు కలుగుతూ ఉంది. అయ్యో, నా తండ్రి దగ్గర పనివారు ఉన్నారే, ఎంతో మందికి ఆహారం దొరుకుతూ ఉంది, కానీ ఎందుకు నేను ఇక్కడ కష్టంగా ఉంటూ ఉన్నానని తన యొక్క మనసులో కనువిప్పు కలుగుతూ ఉంది. ఆ కనువిప్పుతో చదువుదాం, వాక్యం చదువుదాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనంలో అక్కడ తప్పిపోయిన కుమారుడు దుడుకు కొడుకు చక్కటి మాటలు మాట్లాడతాడు. ఈ పరిశుద్ధ సమయంలో నీవు నేను కూడా ఎక్కడో తప్పిపోయాము, దేవుని యందు తప్పిపోయాము, పాపముతో జీవిస్తున్నాము. ఎలాగైతే ఆ యొక్క తప్పిపోయిన కుమారుడికి కనువిప్పు కలిగిందో నీకు నాకు మనందరికీ కూడా కనువిప్పు కలగాలి. ఈ పరిశుద్ధ సమయంలో ఎప్పుడైతే ఆ కనువిప్పు కలుగుతూ ఉందో, పాపము చేశానే, దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నానే అనే కనువిప్పు కలుగుతూ ఉందో, ఖచ్చితంగా దేవుని దగ్గరికి రావడానికి సిద్ధపడుతూ ఉంటాము. ఆ కనువిప్పు కలగాలంటే మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ మారు మనసు కలగాలంటే మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చదువుకుందాం, వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 17 వచనం నుండి 20 వచనం చదవండి. 3 వచనాలు. అప్పుడు అతనికి కనువిప్పు కలిగెను. తనలో తాను ఇట్లు అనుకొనెను, నా తండ్రి వద్ద. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లు అనుకొనెను, నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనం లభిస్తున్నది, కానీ నేను ఇక్కడ ఆఖరికి బలమాడుచున్నాను. నేను నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను దేవునికి నీకును ద్రోహము చేస్తుంది, ఇప్పుడు నేను నీ కుమారుడు అని అనిపించుకుని ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ దుడుకు కొడుకు అంటాడే, తప్పిపోయిన కుమారుడు అంటాడే, ప్రభువా తండ్రి, నీ యందు నేను తప్పు చేశానని కనువిప్పు కలుగుతూ ఉంది. మనస్సు మారటానికి సిద్ధపడతాడు. ఈ పరిశుద్ధ సమయంలో కూడా నీవు నేను ఆ కనువిప్పు ఎప్పుడైతే కలుగుతూ ఉందో, మారు మనసు పొందాలి, హృదయ పరివర్తన చెందాలి, నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి అనే తలంపు, ఆలోచన ఎప్పుడైతే వస్తూ ఉందో, పరిశుద్ధమైన జీవితానికి, పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి మనందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అవును ప్రియమైన సహోదరులారా, ఆ దుడుకు కొడుకు, ఆ తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే ఒక్క అడుగు ముందుకేశాడో, తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఒక్క అడుగు ముందుకేశాడు, ఆ తండ్రి 10 అడుగులు ముందుకేసి కుమారుని దగ్గరికి వచ్చి గట్టిగా అర్థేసుకుంటున్నాడు. కుమారుని దగ్గరికి వచ్చి గట్టిగా కౌగిలించుకుంటున్నాడు. తప్పిపోయిన నా కుమారుడు దొరికాడు, నాకు దూరంగా వెళ్ళిపోయిన నా కుమారుడు నా దగ్గరికి వచ్చాడు అంటూ గట్టిగా హగ్ చేసుకుంటూ ఉన్నాడు. ఈ పరిశుద్ధ సమయంలో దివ్య సప్రసాద రూపంలో ప్రభువు కూడా ఏదో ఒక పాపముతో, ఏదో ఒక దోషముతో, ఏదో ఒక తప్పుతో మనం దూరంగా వెళ్ళిపోయినాము. దేవుని యొక్క సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోయాము. దేవునితో సంబంధాన్ని కోల్పోయి ఉన్నాము. అయితే ఈరోజు మనందరినీ కూడా ఎవరెవరైతే విశ్వాసంతో, నమ్మకముతో, కనువిప్పుతో, ప్రభువా నేను పాపం చేశాను, తండ్రి నేను పాపం చేశానని ఒక్క అడుగుతో దేవుని దగ్గరికి వస్తున్నారో వారందరినీ క్షమించడానికి, హక్కును చేర్చుకోవడానికి, హక్కు చేసుకోవడానికి దేవుడు మనందరిని చూపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అవును ప్రియమైన సహోదరులారా, ఈ పరిశుద్ధ సమయంలో
దేవాది దేవుడు మనందరినీ కూడా ప్రేమించడానికి, మనందరిని ఆదరించడానికి, మనందరిని దీవించడానికి ఈ పరిశుద్ధ సమయంలో మన ముందుకు వస్తూ ఉన్నారు. అయితే ఈ పరిశుద్ధ సమయంలో మనందరం కూడా కళ్ళు మూసుకుందాం. ఆ యేసయ్య నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, ఆ యేసయ్య నన్ను ఎంతగానో దీవిస్తూ ఉన్నాడు, ఆ యేసయ్య నన్ను ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నాడు అనే ప్రగాఢమైన విశ్వాసం చేత, నమ్మకము చేత దేవుడు ఎంతో మందిని ఎవరెవరైతే తప్పు చేశారో ఆ తప్పును తెలుసుకొని క్షమాపణ అడిగిన, పశ్చాత్తాపడిన ప్రతి ఒక్క బిడ్డను క్షమిస్తూ అనేకమైన ఆశీర్వాదాన్ని కుమ్మరించాడు. దేవుని యొక్క సన్నిధికి చేర్చుకున్నాడు, దేవుని యొక్క సాన్నిధ్యంలో ఉంచుకున్నాడు. ఈరోజు నీవు నేను తప్పు చేసిన బిడ్డగా, పాపంలో ఉన్న బిడ్డగా, అపరిశుద్ధతో ఆ అపవిత్ర ఆత్మతో ఉన్న బిడ్డగా దేవాది దేవుని అడుగుతూ ఉండగా, ప్రభువా నా తప్పు క్షమించండి ప్రభువా, నా పాపాలు క్షమించండి ప్రభువా, నా తప్పును క్షమించండి ప్రభువా అని అడుగుతూ ఉండగా దేవుడు మనందరినీ కూడా క్షమించడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. పాపంలో ఉన్న మనకు పరిశుద్ధమైన మార్గంలో జీవించడంటూ దేవుడు మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. అపరిశుద్ధులుగా ఉన్న మనకు పరిశుద్ధులుగా జీవించడం అంటూ మనకు మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఎలాగైతే దుడుకు కొడుకు తప్పిపోయిన కుమారుడు కనువిప్పు కలిగి నా తండ్రి సన్నిధికి, నా తండ్రి దగ్గరికి వెళుతాను అని వెళ్ళాడు, వెంటనే తండ్రి క్షమిస్తూ ఉన్నాడు. ఈ పరిశుద్ధ సమయంలో మన తండ్రి అయిన యేసు ప్రభు దగ్గరికి మనందరం కూడా వచ్చి ఉన్నాము. మంచి హృదయంతో, మంచి మనసుతో ప్రభు దగ్గరికి వచ్చి ఉండగా ప్రభు మనందరినీ కూడా క్షమిస్తూ ఉన్నాడు. తన యొక్క ఆశీర్వాదాన్ని, దీవెనను, కృపను మనందరిపై కుమ్మరిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ పరిశుద్ధ సమయంలో మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. పాట నెంబర్ ప్రార్థించండి. పాట నెంబర్ 266. పాట నెంబర్ 266. అందరు కళ్ళు మూసుకుందాం. పాటలు పడేవాళ్ళు మాత్రమే కళ్ళు తెరచి పాట నెంబర్ 226 పాటలు పాడుకుందాం. ఈ పరిశుద్ధ సమయంలో మనందరం కూడా దివ్య సప్రసాద ప్రభువుని ముందు ఉన్నాము. దేవుని సన్నిధిలో ఉన్నాను, దేవుని చెంత ఉన్నాను, నా యేసయ్య చెంత ఉన్నాననే గొప్ప విశ్వాసము చేత, నమ్మకము చేత ప్రభువుని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవు నా జీవితంలో ఉంటే చాలు, నీవు నా కుటుంబంలో ఉంటే చాలు, నీవు మా బిడ్డల కుటుంబంలో, మా బిడ్డల యొక్క జీవితంలో ఉంటే చాలు ప్రభువా అంటూ మనందరం కూడా విశ్వాసంతో, నమ్మకంతో, దావీదు మహారాజు తప్పు చేసినప్పుడు ఆయన క్షమించాడు. దావీదును క్షమించిన తండ్రి, పేతురును క్షమించిన తండ్రి, పౌలును క్షమించిన తండ్రి నిన్ను నన్ను క్షమించడా, నిన్ను నన్ను తన హక్కును చేర్చుకోడా, నీకు నాకు మనం తన యొక్క ఆశీర్వాదాన్ని కుమ్మరించడా అనే గొప్ప తలంపు చేత, విశ్వాసం చేత, ఆలోచన చేత ఈ పాటను పాడుకుందాం. రాదు నాకు భయమేలా యేసయ్యా, నువ్వు నాలోనే ఉన్నావయ్యా. యేసయ్యా, నాకు భయమేలా యేసయ్యా, నువ్వు ఉన్నావయ్యా. నాకు భయమేలా యేసయ్యా, నాకు దిగులేదా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేదా, నాకు చింతేలా, నాకు దిగులేలా, నువ్వు నాతో ఉన్నావయ్యా. నాకు భయమేలా యేసయ్యా, నువ్వు నాలోనే ఉన్నావయ్యా.
తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నువ్వు నాతో ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. Praise the Lord, 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 praise the Lord. చివరిగా దర్శన గ్రంథము 3వ అధ్యాయంలో దేవుడు చక్కటి మాటతో మనకు సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైన కుమారుడా కుమార్తె వినుగో, నీ హృదయం అనే తలుపు దగ్గర నేను తలుపు తట్టుచున్నాను. నీ హృదయం అనే తలుపు దగ్గర నేను తలుపు తట్టుచున్నాను. ఏ క్షణానైతే నీవు తలుపు తెరిచి నన్ను ఆహ్వానిస్తావో, ఏ గడియలైతే తలుపు తెరిచి నన్ను ఆహ్వానిస్తావో, నేను నీకు స్వస్థత ఇవ్వటానికి, ఆరోగ్యాన్ని ఇవ్వటానికి, సమాధానాన్ని ఇవ్వటానికి, సంతోషాన్ని ఇవ్వటానికి, ఆనందాన్ని ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాను. నీ పాపాన్ని క్షమించడానికి, నీ దోషాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాను. పరిశుద్ధ సమయంలో కొద్దిక్షణ కళ్ళు మూసుకొని 2 చేతులు జోడించి, నా యేసయ్యకు నా యొక్క హృదయపు తలుపును తెరుస్తూ ఉన్నానా? నా యేసయ్యకు నా హృదయపు తలుపును తెరచి నా యేసయ్యను, ఆ దివ్య ప్రసాద ప్రభువుని ఆహ్వానించగలుగుతూ ఉన్నానా? అంటే మనందరం కూడా ఈ తపస్కాలంలో ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడిచ్చిన కృపాకాలముగా, ఆశీర్వాద కాలముగా, దీవెన కాలముగా ఉంటూ ఉండగా, ప్రభువా ఎలాగైతే దావీదు మహారాజు పశ్చాత్తాపడ్డాడో, పేతురు పశ్చాత్తాపడ్డాడో, పౌలు పశ్చాత్తాపడ్డాడో, ఆ దుడుకు కొడుకు పశ్చాత్తాపడ్డాడో, నేను కూడా నేను చేసిన ప్రతి ఒక్క పాపానికి, ప్రతి ఒక్క దోషానికి క్షమాపణ అడుగుతున్నాను తండ్రి. పశ్చాత్తాపడుతున్నాను ప్రభువా. పాపిగా ఉన్న నేను పరిశుద్ధమైన బిడ్డగా జీవించడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించండి ప్రభు అంటూ ఆ దివ్య ప్రసాద ప్రభువు ముందు సాగిలపడుతూ ప్రార్థన చేసుకున్నా. ప్రభు అంటూ ఉన్నారు, నీవు నన్ను పిలిస్తే చాలు, నీవు నన్ను విశ్వాసంతో పిలిస్తే చాలు, నీ హృదయాన్ని తెరిచి ప్రార్థన చేస్తే చాలు, నేను ఆశీర్వాదాన్ని కుమరించడానికి, కృప మీద కృపను, దీవెన మీద దీవెనను, స్వస్థతను, ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, నీ కుటుంబాన్ని దీవించడానికి, మీ భర్తను ఆశీర్వదించడానికి, మీ భార్యను దీవించడానికి, మీ బిడ్డలను ఆశీర్వదించడానికి, నీకు ఆయురారోగ్య భాగ్యాలను, సిరి సంపదలను, ఐశ్వర్యాన్ని ఇవ్వటానికి, పాడి పంటలను ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నానని ప్రభు చక్కటి వాగ్దానాన్ని, గొప్ప సందేశాన్ని మనందరికీ ఇస్తూ ఉన్నారు. పరిశుద్ధ సమయంలో అందరం కూడా మోకరించి, ఓ యేసు ప్రభువా, మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు ప్రభువా, నన్ను ఎంతగానో దీవిస్తున్నారు ప్రభువా, ఎంతగానో ఆశీర్వదిస్తున్నారు ప్రభువా. కానీ మీ ప్రేమను తెలుసుకోలేక ఈ లోకపు ప్రేమే నేను శాశ్వతం అనుకుంటూ అశాశ్వతమైన దానికోసము పరుగున పోతున్నాను ప్రభువా. ఇదిగో నన్ను క్షమించండి ప్రభు అంటూ అందరం కూడా మోకరించి, ఎలాగైతే ఆ దుడుకు కొడుకు పశ్చాత్తాప హృదయముతో, పాప మన్నింపు హృదయముతో మనస్సు మార్చుకొని తండ్రి దగ్గరికి వస్తూ ఉన్నాడు, ఈ పరిశుద్ధ సమయంలో నీవు నేను మనందరం కూడా మనస్సు మార్చుకొని, హృదయాన్ని మార్చుకొని, ఓ యేసు ప్రభువా, నేను చేసే ప్రతి ఒక్క తప్పుతో, ప్రతి ఒక్క పాపముతో మీ సన్నిధిని మోకరించి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, పాప క్షమాపణను, పాప మన్నింపును, పశ్చాత్తాపణను దయచేయండి ప్రభు అంటూ కన్నీరు మున్నీరుగా ప్రభువుని ప్రార్థన చేసుకుందాం. మనందరము కూడా ఎవ్వరు కూడా సైలెంట్గా ఉండకుండా మీ పదాలతో, మీ మాటలతో ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం.
యేసు ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా, నేను పాపం చేశాను ప్రభువా, నేను వ్యభిచారించాను ప్రభువా, దొంగలించాను ప్రభువా, అబద్ధ సాక్ష్యం పలికాను ప్రభువా, విగ్రహారాధన చేశాను ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా. ఇదిగో తండ్రి, నువ్వు తెలుసుకోలేక, నిజమైన దేవుడు మీరే తెలుసుకోలేక నేను తప్పు చేసి ఉన్నాను ప్రభువా, చెడు మార్గంలో పయనించాను ప్రభువా, చెడు మార్గాన్ని నేను అవలంబించాను ప్రభువా, నన్ను క్షమించండి ప్రభు అంటూ ఈ పరిశుద్ధ సమయంలో మనకు వచ్చిన భాషలో, మనకు వచ్చిన మాటల్లో మనందరం కూడా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందరం కూడా మోకరిద్దాం. అందరం కూడా వీలైన వాళ్ళంతా కూడా మోకరిద్దాం. ఈ పరిశుద్ధ సమయంలో ప్రభువుని అడుగుదాం. ఇదిగో ప్రభు అంటున్నారు, ప్రేమైన కుమారుడా, కుమార్తె, ఈ పరిశుద్ధమైన రోజున, ఈ శుక్రవారం రోజున దీవించబోతూ ఉన్నాను, నేను ఆశీర్వదించబోతూ ఉన్నానని ప్రభు సిద్ధంగా ఉంటూ ఉండగా మనందరం కూడా మన హృదయాన్ని తెరచి ఆ యేసయ్యను ఆహ్వానించుకోవడానికి, ఆ యేసయ్యను ప్రార్థన చేయడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఎవ్వరు కూడా మౌనంగా ఉండకుండా చేసిన ప్రతి ఒక్క పాపాన్ని, చేసిన ప్రతి ఒక్క దోషాన్ని, ఎక్కడెక్కడైతే తప్పు చేశామో వాటన్నిటి కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆ యేసు ప్రభువుకు, ఆ దివ్య ప్రసాద ప్రభువుకు, ఆ స్వస్థపరిచే దేవుడికి, ఆ జీవాన్ని ఇచ్చే దేవుడికి, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడికి ప్రాధేయపడుతూ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇదిగా తండ్రి, అనేక సార్లు దోషాలతో జీవించాను ప్రభువా, నా యొక్క నోటి ద్వారా తప్పు చేశాను ప్రభువా, నా చూపు ద్వారా తప్పు చేశాను ప్రభువా, నా తప్పు క్షమించండి ప్రభు అంటూ మనకు దోచిన విధముగా ప్రార్థన చేద్దాం. యేసు నన్ను క్షమించండి ప్రభువా, ప్రభువా నన్ను మన్నించండి ప్రభువా, ఇదిగో తండ్రి దోషిగా మీ ముందు ఉంటున్నాను ప్రభువా, ఇదిగో తండ్రి పాపిగా ఉంటున్నాను తండ్రి, అనేకమైన పాపాలు చేస్తున్నాను ప్రభువా. ఈ తపస్కారంలో నా తప్పును తెలుసుకుని కనివిప్పుతో, మారు మనసుతో, హృదయ పరివర్తనతో మీ సన్నిధికి వస్తున్నాను ప్రభువా. మీకే నా హృదయాన్ని తెరచి మిమ్మే నా హృదయంలో ఉంచుకోవడానికి నేను సిద్ధంగా ఉంటున్నాను ప్రభువా. ఈ జీవితం చాలు ప్రభువా, మీరుండే జీవితం చాలు ప్రభువా. మీ తోడు నాకు కావాలయ్యా, మీ నీడ కావాలయ్యా, మీ ప్రేమ నాకు కావాలయ్యా అంటూ మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా, మా కుటుంబాన్ని క్షమించండి ప్రభువా, మా బిడ్డలు క్షమించండి ప్రభువా, మా పూర్వులను క్షమించండి ప్రభువా అంటూ కన్నీటి ప్రార్థనతో ఆ యేసయ్యను ప్రార్థన చేసుకుందాం. ఇదిగో కన్నీటి ప్రార్థనతో ఆ యేసయ్యను ప్రార్థన చేసుకుందాం. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావాలతో బాధపడుతున్న స్త్రీ కన్నీరు మున్నీరై ప్రార్థన చేసింది. అలాగే పరిశుద్ధ గ్రంథ బైబిల్లో అన్న సంతానం లేక కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేసింది. ప్రభు, నాకు సంతానాన్ని ప్రసాదించు, నా పాపాలు క్షమించు ప్రభు అంటూ కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేసింది. ఈ పరిశుద్ధ సమయంలో ఆ యేసయ్య నీ కన్నీటిని చూస్తూ ఉన్నాడు. ఇదిగా యేసయ్య నీ కన్నీటిని చూస్తూ ఉన్నాడు. నీ కన్నీటి, నువ్వు కార్చిన కన్నీటిని యేసయ్య తన యొక్క సీసాలు నింపుకుంటూ ఉన్నాడు, తన బుడ్డిలో నింపుకుంటున్నాడు. నీ కార్చే ప్రతి ఒక్క కన్నీటి బిందువుకు సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేద్దాం, అందరం కూడా ప్రార్థన చేద్దాం. మనకు తోచిన విధంగా ప్రార్థన చేద్దాం. ఆ దివ్య ప్రసాద ప్రభు ముందు అందరం కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఇదిగో ప్రభు, నన్ను స్వస్థపరచండి ప్రభువా, నాకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా, నాకు సంతానాన్ని ప్రసాదించండి ప్రభువా, నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభువా, రాసే ప్రత్యేక పరీక్ష మంచి ఉత్తీర్ణత ఇవ్వండి ప్రభు అంటూ ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనముగా ఉండకుండా మంచి ఆరోగ్యం కోసము, మంచి స్వస్థత కోసము ప్రార్థన చేద్దాం. పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేద్దాం. పాప మన్నింపు కొరకు ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నన్ను తాకండి ప్రభువా, నా కుటుంబాన్ని తాకండి ప్రభువా, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభువా, నా కుటుంబాన్ని దీవించండి ప్రభువా, మా అమ్మ నాన్న దీవించండి ప్రభు అంటూ ప్రార్థించేద్దాం. ఇదిగో ప్రభువా, దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి ప్రభువా, మీ కృపకు పాత్రుడు చేయండి ప్రభు అంటూ ప్రార్థన చేసుకుందాం. ఇదిగో తండ్రి, నీ అనేకమైన పాపాలతో ఒక పాపిగా నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నేను ఒక దోషిగా ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, నా ప్రార్థన ఆలకించండి ప్రభు అంటూ ప్రార్థన చేసుకుందా. యేసువా, 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 నన్ను తాకండి ప్రభువా, యేసయ్య నన్ను తాకండి ప్రభువా, నన్ను స్వస్థపరచండి ప్రభువా, యేసయ్య నన్ను దీవించండి ప్రభు అంటూ ప్రార్థన చేద్దాం. ఇదిగో తండ్రి, నన్ను దీవించండి ప్రభువా, మా కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభువా, మా సంఘాన్ని దీవించండి ప్రభువా అంటూ ప్రార్థన చేద్దాం.
యేసయ్యా యేసుని దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి ప్రభువా, మా కుటుంబాన్ని దీవించండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఇదిగో తను ఇంతకాలముగా పాపగా జీవించండి ప్రభువా, ఇంతకాలంగా దోషిగా జీవించండి ప్రభువా. ఇప్పటికే నేను క్షమాపణ అడుగుతున్నాను తండ్రి, పాప మన్నిపులతో ప్రభువా మీ ముందు ఉంటున్నాను ప్రభువా, మంచి హృదయాన్ని దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. యేసయ్యను దీవించండి ప్రభువా, మారు మనసును దయచేయండి ప్రభువా, హృదయ పరివర్తన దయచేయండి ప్రభువా, మీ పరిశుద్ధమైన బిడ్డగా దీవించండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. యేసయ్యా స్వస్థతను దయచేయండి అయ్యా, ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా, మా బిడ్డలను దీవించండి అయ్యా, మా భర్తను ఆశీర్వదించండి అయ్యా, మా భార్యను దీవించండి అయ్యా, మా సంఘాన్ని దీవించండి అని ప్రార్థన చేద్దాం. దివ్య ప్రసాద రూపంలో ఆ యేసయ్య స్వస్థపరిచే యేసయ్య, అద్భుతాలు చేసే యేసయ్య, ఆశ్చర్యకరుడైన యేసయ్య మనందరినీ దీవించబోతుండగా, ఆశీర్వదించబోతుండగా ప్రార్థన చేసుకుందాం. ఇదిగో తండ్రి స్వస్థపరచండి తండ్రి, మమ్మల్ని స్వస్థపరచండి ప్రభువా, మా పాపాలను క్షమించండి యేసయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభువా, వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చండి తండ్రి యేసయ్యా, మీరే స్వస్థపరచండి ప్రభువా. అనేకమైన తెలిసి తెలియని రోగాలతో బాధపడుతున్నాం తండ్రి, స్వస్థపరచబడి ఉంచున్నాం తండ్రి దేవా. దివ్య ప్రసాద ప్రభావం స్వస్థపరచండి తండ్రి. ఇదిగో తండ్రి కన్నీరు పునీరుగా ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ప్రభువా, కన్నీటితో ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి అయ్యా. ఇదిగో తండ్రి కుటుంబాన్ని దీవించుకుని వచ్చున్నాం తండ్రి. ఇదిగో ప్రభు అనేకమైన పాపాలతో మేము మా జీవితాన్ని దుర్బలంగా జీవిస్తున్నాం ప్రభువా, అంధకారంలో జీవిస్తున్నాం ప్రభువా, తెలిసి తెలియని కష్టాలతో బాధపడుతున్నాం ప్రభువా, మమ్మల్ని దీవించండి ప్రభువా. యేసయ్యా ఇదిగో తండ్రి స్వస్థపరచండి ప్రభు అంటూ మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. నీకే స్తోత్రం 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 తండ్రి. స్వస్థపరచండి ప్రభువా, ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా, ప్రశాంతతను దయచేయండి ప్రభువా. యేసువా 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 గొప్ప దేవుడు తండ్రి, అద్భుతాలు చేసే దేవుడు ప్రభువా, ఆశ్చర్యకరుడు తండ్రి. ఇదిగో ప్రభువా ఈ బిడ్డలను దీవించండి ప్రభువా, ఎవరెవరైతే ఈ అవసరముతో ప్రార్థన చేస్తున్నారో ఆ బిడ్డలందరూ దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో యేసయ్యా యేసువా 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 సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. యేసువా యేసువా స్తోత్రం 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 స్తోత్రం. దావీదు కుమార స్తోత్రం స్తోత్రం. ఇప్పుడు అందరూ పైకి లేద్దాం. దావీదు కుమార అనే పాటలు పాడుకుంటూ ఆ యేసయ్యే ఆ దివ్య ప్రసాద ప్రభు మనందరినీ కూడా స్వస్థపరచాలని రెండు చేతులు చాచి, దావీదు కుమార నన్ను స్వస్థపరచండి అయ్యా, నా కుటుంబాన్ని స్వస్థపరచండి అయ్యా, మా భర్తను స్వస్థపరచండి అయ్యా, మా భార్యను స్వస్థపరచండి అయ్యా, మా బిడ్డను స్వస్థపరచండి అయ్యా అంటూ మనందరం కూడా రెండు చేతులు చాచి కళ్ళు మూసుకొని రెండు చేతులు చాచి ఆ యేసయ్యను, అదృశ్యుడైన యేసయ్య, ఆ దివ్య ప్రసాద రూపంలో ఉన్న యేసయ్యను మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దావీదు కుమార పాట పాడుకుంటూ దావీదు కుమార స్వస్థపరచండి రక్తమే చేయము, యేసు రక్తమే యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలు నేను స్వస్థపరచుటకు. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలు దేవా స్వస్థపరచుటకు. నేను దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక
నేను స్వస్థత పొందెదను. అంచులు అందగనే అద్భుత స్వస్థతనిచ్చావు. అంచులు అందగనే అద్భుత స్వస్థతనిచ్చావు. నీ ప్రియ విశ్వాసములెన్నో స్వస్థత పరచెను. నీ ప్రియ విశ్వాసములెన్నో స్వస్థత పరచెను. అయి పలికిన దేవాది సోదరమయా, అయి పలికిన దేవాది సోదరమయా. రావయ్యా యేసురాజా, రావయ్యా యేసురాజా, స్వస్థత పరచెను. త్వరగా రావయ్యా, స్వస్థత పరచెను. త్వరగా రావయ్యా. యేసువా, యేసువా, యేసయ్యా, స్వస్థపరచుట చెయ్యయ్యా. జగమాతైనా చాలు దేవా, స్వస్థత పొందెదను. నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసురాజా, రావయ్యా యేసురాజా, స్వస్థత పరచెను. త్వరగా రావయ్యా, స్వస్థత పరచెను. త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలు దేవా, స్వస్థత పొందెదను. నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసురాజా, రావయ్యా యేసురాజా, స్వస్థత పరచెను. త్వరగా రావయ్యా, స్వస్థత పరచెను. త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలు దేవా, స్వస్థత పొందెదను. నేను స్వస్థత పొందెదను. Praise the Lord. Praise the Lord. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. 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 అందరూ రెండు చేతులు జోడించి మొక్కరిద్దాం. చివరి ఆశీర్వాదాన్ని ఆ యేసయ్య నిన్ను నన్ను మనందరినీ దీవించాలని, మనందరికి స్వస్థతను దయచేయాలని, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, మనలో మన కుటుంబాలలో శాంతి సమాధానాన్ని ప్రశాంతతని ఇవ్వాలని రెండు చేతులు జోడించి ఆ చివరి ఆశీర్వాదంతో ప్రభువును ప్రార్థన చేసుకుందాం. రెండు చేతులు జోడిద్దాం. మన హృదయంలో ప్రభువుని చేర్చుకుంటూ, మన హృదయంలో ఉంచుకుంటూ, యేసయ్యా ఈ దివ్య సప్రసాద ఆరాధనతో నా కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభువా, నా బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా, మా కుటుంబాన్ని స్వస్థపరచండి ప్రభువా, మా బిడ్డలను స్వస్థపరచండి ప్రభువా, మా భర్తను స్వస్థపరచండి ప్రభువా, మా భార్యను స్వస్థపరచండి ప్రభువా. ఈ తమస్కారంలో మా మంత్రిని దీవించండి ప్రభు అంటూ ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని ఆశీర్వదించి మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులందరినీ కూడా, మన సంఘస్థులందరినీ కూడా దీవించి కాచి కాపాడుదురు గాక. ఆమేన్, ఆమేన్.